ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనాలు. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి మన మనస్సును, మన ఆలోచనలను, ఆయన దైవికమైనటువంటి తలంపులను మనము ఈ అంశాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచెల్లి మనం చాలా సార్లు ప్రార్థన చేస్తుంటాం, ఉపవాసాలు చేస్తుంటాం. అయినప్పటికీ ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన మనసులో ఏముంది అనేది మనం ఎన్నో సార్లు నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికి తెలిసిందే. నుంచెల్లి ఆయన ఆశిస్తున్నవి, ఆయన కోరుకుంటున్నవి, మనం చేయాలనుకుంటున్నవి ఏది మనము చేయట్లేదన్న విషయం మనందరికి తెలుసు. మోర్ దెన్ ప్రతి అంశంలో దాదాపు 90% పైగా మనం విభిన్నమైనటువంటి సిద్ధాంతాలను, విభిన్నమైనటువంటి పాఠ్యక్రమములను, విభిన్నమైనటువంటి ఆలోచనలను పరిచర్య మీద అవలంబిస్తూ వస్తూనే ఉన్నాం. నిజంగా అది చాలా బాధ కలిగించే విషయం. మేము సంఘంలో గమనించినప్పుడు చాలా మదన పడ్డాం, వేదన పడి, ఏంటి ప్రభా! ఇంతమంది ఎలా తప్పిపోతారు? తప్పిపోతే ఒకరిద్దరు కొద్దిమంది తప్పిపోతే బావుంటుండే. ఇంతమంది ఎలా తప్పిపోతున్నారు అనేది నిజంగా మాకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసింది. సో, అందుకే బోధను మీ అందరికి తెలియపరచాలని దేవుడి కృప నిజంగా ముఖ్యంగా మీ 50 మందికి బోధించడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సో, నేను కూడా మీలాగైతే మీరు ఎలాగో మిస్ కాకూడదనుకుంటారో మీకంటే రెండంతలు నేను గూడా మిస్ కావద్దనే కోరుకుంటాను. బట్ ఈరోజు జరిగిన అంతరాయానికి క్షమించాల. ఓకే అండి. మనము లాజరు ధనవంతుని కథ వరకు మనం నేర్చుకున్నాం. సో, దేవుడు తీర్పులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. లాజరేమో చాలా అద్భుతమైన రీతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి ధనవంతుడేమో యాతన పడుతున్నాడు. దేవుడు అలాగే అండి. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఇద్దరు తెలుసుకున్న వాళ్ళే. దేవుణ్ణి ఎరిగిన ప్రజలే. అయితే వారు జీవించిన విధానం, వారు జీవించిన తీరు చాలా భిన్నమైనదిగా మనం చూస్తున్నాం. సో, ఇది చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, ధనాన్ని ప్రేమించే పరిశీలను ఉద్దేశించే యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. మీరు ఇది గ్రహించాల. ఎందుకంటే ఈరోజు చాలా మంది ధనాన్ని ప్రేమించే వాళ్ళున్నారు సమాజంలో. అలాంటి ధనాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులను బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి యేసు ప్రభు ఉదాహరణ చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే చూడండి యేసుప్రభు ఉదాహరణలో మరొక ఉదాహరణ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 15-22 వచనాలు. చూడండి ఇలా ఉంది. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుట నేనేం చేయనని నన్ను అడిగాను. చూడండి ఈయన ఈ యేసుప్రభు చెప్పిన ఉపమానాలన్నిట్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా మీకు? ఏంటి చెప్పండి? యేసుప్రభు చెప్పిన ప్రతి ఉపమానంలో ఒక లింక్ ఉంది. ఒక కామన్ పాయింట్ ఉంది. గ్రహించారా మీరు? నిత్య జీవము. నిత్య జీవము. మీరు మంచి సమరైన కథ మొదలుకొని ఏదైనా చూడండి. అన్ని కథల్లో అందులో కామన్ పాయింట్ ఏందంటే నిత్య జీవము. నిత్య జీవము. ప్రభు అంటున్నాడు, "యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావని? దేవుడొక్కడే గాని ఎవడును సత్పురుషుడు కాడు. మరి ఎవడు కూడా సత్పురుషుడు కాడు" అన్నప్పుడు చాలా మంది అపార్థం చేసుకొని మన ముస్లిం సహోదరులైతే చూసినావా? యేసు ప్రభు స్వయంగా ఒప్పుకోండి నేను సత్పురుషుడిని కాదు. దేవుడొక్కడే సత్పురుషుడని. ఇలాంటి ఇల్లాజికల్‌గా అంటే అసందర్భమైన లేఖనాలను వాడతారు. మన వాళ్ళకి కూడా తెలుసు గదా! అసలు లేఖనాలు అర్థం చేసుకునే జ్ఞానము క్రైస్తవులకే లేదు ఇగ. అన్యులకి ఎక్కడుండొస్తదన్నది ఆలోచించాల. సో, అది అడగగానే యేసుప్రభు అంటున్నాడు, "నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలను నీకు తెలియను గదా!" అని అతనితో చెప్పాను. సో, బైబిల్‌లో ఏముంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాలను గుర్తు చేశాడు. అందుకే ఏమన్నాడు చూడండి ఆ యవనస్తుడు, బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను. ఆహా! ఎంత గొప్ప విషయమో గదా! మరి నిజమా ఇది? నాకో డౌటొచ్చింది. అతడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తూనే వస్తున్నప్పుడు, మరి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, "నీకొకటి కొదువగా ఉన్నది. నువ్వెళ్లి నీ కలిగున్నవన్నీ అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నువ్వొచ్చి నన్ను వెంబడించమని" జెప్పాడు. అదేంటి? ఇంత కఠినంగా బోధిస్తే ఎలాగండి యేసు ప్రభు? నేను నమ్ముకొనొస్తే నువ్వు వెంబడిస్తేనే నీకు పరలోకంలో ధనం కలుగుతదంటున్నాడు. మనందరికి తెలుసు యవ్వనస్తుని యొక్క పరిస్థితి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు
వ్యసనపరుచు వెళ్ళిపోయాడంట. ఆ! మరి ఇంకేమి ఇయ్యాల ఆయనను? దేవుడు ఏమడగాల? ఏదైతే అడ్డుగా ఉందో అదే కదా అడగాల్సింది. క్రీస్తుని వెంబడించటానికి మన జీవితంలో ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని పక్కన పెట్టగలగాలి మనం. ఇప్పుడు తనకున్నదంతా అమ్మివేయమని ఎందుకు యేసు ధనవంతునితో చెప్పాడు చెప్పండి? ఎందుకు చెప్పాడు? వేరే అడగొచ్చు గదా! నన్ను విశ్వసిస్తే చాలు అనే మాట ఎందుకు వాడలేదు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు అమ్మమన్నాడు? యేసు ధనవంతుడితో ధనమంతా ఎందుకు అమ్మివేయమని చెప్పాడు? హలో! తన మనస్సు దేవుని మీద కాక ధనం మీద పెట్టుకుంటున్నాడు కాబట్టి ధనాన్ని అడ్డు ఓకే. తొలగించుకొని దేవుని మీద మనసు పెట్టమన్నాడు. ఓకే. గుడ్. ఇంకా ఎవరైనా? స్పందించాలండి. మీరందరూ సేవలో ఉన్నవాళ్ళు. ఆదివారం మీరు బయటికెళ్ళి మీటింగ్‌లకెళ్తే బైబిల్ ఓపెన్ చేస్తే దంచి కొడతారని విన్నాను ప్రసంగాలు. ఏమంటారు? గుర్తు తిప్పకుండా ఎక్కడుంటే మనసు మాట్లాడతారంట అక్కడ కదా! ఉంటది. యేసు ప్రభు చెప్పారు కదండీ! నీ ధనం ఎక్కడుంటే అక్కడనే హృదయం ఉంటదని. ఓకే. అందుకనే భూలోకంలో వద్దని ప్రభు చెప్తున్నాడు. ఓకే. ఇంకా ఎవరైనా? నలుగురు అన్‌మ్యూట్ చేసుకొని ఒకరే మాట్లాడారు. నిత్య జీవం వెళ్ళటానికి యేసును వెంబటించటానికి ఆయనకి ధనం అడ్డుగా ఉంది. ఓకే. కదా అండి? ఆలోచన ధర్మం గాని బీదలను కనిపించే విషయంలో విఫలమయ్యాడన్న. ఓకే. సో, ఈ ప్రపంచంలో వాస్తవం చెప్పాలంటే ఒక ధనవంతునికే ప్రాబ్లమ్ కదండీ! మిగతా వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ధనం అడ్డు కాలేదు గానీ, ఒక యవనస్తునికే ధనం అడ్డొస్తుందా లేదా? నిజమా చెప్పండి? ఇప్పుడు ఈ కాలంలో క్రైస్తవులకు ధనమేమన్నా అడ్డా అండి? ఆ కాలంలో చెప్పిండు. ఆ కాలంలో యవనస్తులకు మాత్రమే వర్తించింది. ఈ కాలంలో గాదు గదా ఇది. ఈ కాలంలో కూడా అన్న అందరికి అడ్డే. అందరికి అడ్డేనా? అవునన్న అడ్డే. ఏమో మరి మీ అందరూ ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. సో, తనకున్నదంతా చెప్పండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పాడు కదండీ! పరిశుద్ధాత్మ ఓకే. దేవుడు. అంటే నా కాలం వోళ్ళకే చెప్పిండనుకున్నా. నాకు తెలవదు ఈ కాలం వోళ్ళకని. అందుకోసమే డౌట్‌తోని అడుగుతున్నాను తెలుసుకుందామని. అన్ని కాలాల ప్రమాదమే అయ్యా. ఆ! సరే. కానీ పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే భూమి మీద ధనం ఉండదంట. యేసు ప్రభు పాలసీలు డిఫరెంట్‌గా ఉంటాయండి. ఇక్కడ సుఖిస్తే అక్కడ సుఖం ఉండదు. ఇక్కడ ధనం సంపాదించుకుంటే అక్కడ కోల్పోతాము. ఇన్ని విచిత్రంగా ఉంటాయి పాలసీలన్నీ యేసు ప్రభుయి కదా! ఏమంటారు? యవ్వనస్తుడు వాస్తవానికి తన ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసుప్రభువును వెంబడించాలనే ఆలోచన ఉంది. పరలోక రాజ్యానికి వారసుడు కావాలన్న ఆలోచన ఉంది గానీ, ఆ పరలోక రాజ్యానికి వారసుడు అయ్యే విధంగా త్యాగం చేసుకునేటువంటి బుద్ధి, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనేటువంటి దాని కోసం చెల్లించాల్సిన వెల చెల్లించడానికి ఆ ధనవంతుడు సిద్ధంగా లేడు వాస్తవానికి. ఏదో అనుకున్నాడాయన నేను పరలోక రాజ్యానికి వారసుని గావాలా అని ఆలోచన ఉంది గానీ, దానికి తగినటువంటి జీవిత విధానానికి ఆయన సిద్ధపడలేదు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే అతడు చాలా ధనాన్ని ప్రేమిస్తున్నాడు. డబ్బును ప్రేమించేవాడు పరలోక రాజ్యానికి రావడం అనేది అసంభవమైనటువంటి విషయం అని మనందరికి తెలుసండి. యేసు ప్రభు ఎన్నో సందర్భాలలో ఆ మాట వినియోగించాడు. ఇంకా ఇతర ఉదాహరణలు గూడా ఉన్నాయి కదా! ఒంటె సూది బెజ్జం అనే ఉదాహరణలు గూడా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెబుతున్నాడు. దానికంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నట్టుగా మాట్లాడడం మనం చూస్తున్నాం. యేసును వెంబడించుటకు ఈ ధనవంతుడు తనకున్నదంతా అమ్మి ఎవరికివ్వాలండి? బీదలకివ్వాలి. ఎవరికివ్వ బీదలకివ్వాలి. అదేంటండి? నాకివ్వమని చెప్పలేదు ఇంక యేసు ప్రభు. అడిగిండా పొరపాటున అడిగితే అయిపోయినట్టు. నా దగ్గర ఒక హ్మ్. కోశాధికారి ఉన్నాడు. మంచి ట్రెజరర్ ఉన్నాడు. లేకపోతే నా దగ్గర మంచి అకౌంటెంట్ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు అతని పేరు. వచ్చి మీ ఆ ధనమంతా నమ్మి మా దీనిలోకి ఇవ్వమని అడగలే ఆయన యేసు ప్రభు. ఆశ్చర్యమే మరి. ఎందుకంటే ఆయన బీదలకి ఇవ్వమన్నాడు. ఆయన ఇవ్వడం నేర్పిస్తున్నాడు. ఎవరికివ్వాలో చెప్తున్నాడు. ఎందుకివ్వాలో చెప్తున్నాడు. చూడండి. యేసుప్రభు ప్రతి బోధలో ఒక స్పష్టమైనటువంటి, తెల్లమైనటువంటి, పారదర్శకమైనటువంటి ఒక క్లారిటీ ఉంది. అది ఏంటి అంటే,
డబ్బును ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, విందు చేసినప్పుడు ఇంత ముందే చూసినాం, విందు చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి. ఒక ధనవంతుడు లాజరు కథలో ధనాన్ని లాజర్ని చూసుకోకపోవడం వల్ల ఆయన అనుభవించినటువంటి ఆ పరిస్థితి మనము ఇంతకుముందు కూడా చాలా అద్భుతమైన లేఖనాలు చూసాం కదండి. 1 యోహాను 3వ అధ్యాయం 15-18 వచనాల్లో ఆనాటికి సహోదరుడైన అంటే ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై ఉండి ఆ సహోదరునికి ఏమి కలుగుట చూచి ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ లాగు నిలుచును. నాకు 2వ అధ్యాయం 14-17 వచనాల్లో ఆనాటికి సహోదరులైనను దిగంబరులై అన్నవస్త్రములు ఉన్నప్పుడు కావలసిన వాటిని ఇవ్వక చలిగాసుకొని తృప్తి పొంది నేను చెప్పిన ఏం ప్రయోజనం? విశ్వాసము అతనిని రక్షింపగలదా? అక్కడ కూడా రక్షణకు లింక్ ఉన్నటువంటి ఒక విషయం ఉంది. ఎందుకు మరి ఇవన్నీ రక్షణకు లింక్ ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. క్లారిటీని మనం తెచ్చుకుందాం. ఎందుకు ఇవన్నీ ఇట్లా ఇన్ని ఉదాహరణలో దేవుడు ఎందుకు వీటిని రక్షణకు లింక్ చేశాడు, పరలోక రాజ్యానికి లింక్ చేశాడని చూద్దాం. తనకున్నదంతా అమ్మివేసి నాకు ఇవ్వమని యేసు ఆ ధనవంతుని చెప్పకపోవడం ఆశ్చర్యమేస్తుంది. దానికి బదులుగా సమస్తం అమ్మి బీదలకి ఇమ్మనెను. దేవుడు సమస్త సృష్టిని సృజించాడు గనుక సమస్తం ఆయనదే. కాబట్టి దేవునికి మన ధనం అవసరం లేదండి. చాలా మంది దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని ఒక పాట పాడుతూ ఉంటారు. ఒకటే పాట, దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఎక్కడ అడిగినండి దేవుడు మన ధనాన్ని? కొత్త నిబంధనలో దేవుడు ధనాన్ని అడిగినట్టుగా మనం చెప్పవచ్చు. ఒక్క రిఫరెన్స్ లేదు. కొత్త నిబంధనలో దేవునికి ఇవ్వడం అంటే అర్థం ఏంటిదండి? ఆ లాడలు మనం చూసుకున్నాం కదా. మలాకి పత్రిక అంతా కూడా నేర్చుకున్నాం కదండి. దేవునికి ఇవ్వడం అంటే అక్కడ ఎవరికి ఇవ్వబడండి? లేవీయులకు యాజకులు. మళ్ళీ ఎవరండి ఇది మాట్లాడింది? అంటే పాత నిబంధన ప్రకారం అక్కడ ఇజ్రాయెల్ మీరు అడిగారు కదన్నా. అవునండి. నేను 2 అధ్యాయాలు ఒక్కొక్క మాట చదివి దాని యొక్క భావాన్ని చెప్పాను. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఆగిపోయారంటే మీరు వినట్లేదు. నాకు చాలా బాధగా ఉంటుంది. నేను నిజంగా క్లాస్ అన్న వినాలా ఆ బీదలకి రోజు? ఇమ్మని చెప్తున్నాడు అన్న. ఇదంతా కూడా బీదలకి ఇమ్మని చెప్పిండు. ఈ వాక్యాలన్నీ కూడా బీదలకి మలాకి 3వ అధ్యాయం 5వ వచనం ఎంత స్పష్టంగా చెప్పిన, కూలివాండ్రు, బీదలు, అనాథలు, విధవరాన్లు పక్షంగా నేను దృఢంగా సాక్ష్యం చెప్తున్నానని యెహోవా సెలవిస్తున్నాడు అంటాడు. అంటే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అక్కడ. తన కొట్లలో ధాన్యం నింపమనే ఉద్దేశం ఏంటిది? దేవునికి ఇవ్వడం అంటే ఎవరికి ఇవ్వడం అండి? బీదలకు, అనాథలకు, విధవరాన్లకు, కూలివారికి ఇవ్వడం. అవునా? అదే ఉందా? అవును. అలాగా లేఖనం అంతా అదే చెప్పామా? అవునండి. ఇశ్రాయేలు ప్రజల్ని యాజకుల నాడు దేవుడు ఖండిస్తున్నాడు. పక్షంగా మాట్లాడుతున్నాడా? ఖండించాడా యాజకుల పక్షంగా? మాట్లాడాలా? ఖండించాడు. భయంకరంగా ఖండించాడు. మీ మీద పేడ వేత్తును, మీరు ఊడ్చిన మీ ముఖం మీద పేడ వేస్తును. ఎంత భయంకరంగా ఖండించాడు. ఎందుకంటే వాళ్ళు నిబంధనను మీరారు కాబట్టి. బ్రదర్స్, లేఖనాలను ఒక్కటి తప్పిపోయినది దేవునికి దగ్గర మనం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. లెక్క అప్పగించుకోవాల్సి ఉంటుంది. బోధకులు మనకి కఠినమైన తీర్పు ఉంటది. బోధించడం ఇంపార్టెంట్ కాదు. ఏం బోధిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పూలైతే ఏకంగా ఏమన్నాడో తెలుసా? వారి మట్టుకు వారు అగ్నిలోకి లాగబట్టినట్టు రక్షించబడతారంట. బోధ తప్పిపోతే చాలా ప్రమాదకరం. భయంకరమైన తీర్పు ఉంటది. ఎందుకంటే నాయకుడు అనేవాడు మందికి వందల మంది మనల్ని చూస్తారు. మనమే సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదం అండి. వచ్చేసి కాన్సంట్రేషన్ చేయండి. మరలా చదవండి, ప్రాబ్లం లేదు. ఓకే. మళ్ళీ వినండి. రిక్వెస్ట్ పెడుతున్నాం కదా, ఒకసారి మళ్ళీ వినండి అందరు దయచేసి. దేవునికి మన డబ్బు అవసరం లేదండి. అయినను యేసు ప్రభు యొక్క అత్యున్నతమైన ఉద్దేశం తెలుసుకుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏంటో తెలుసా? ఆయనను తన పిల్లలు ఈ లోక సంపద మీద మనసు పెట్టకుండా దాతృత్వంతో బీదవారికి మరి అవసరం ఉన్న వారికి పంచాలనేది యేసు ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఆయన కఠినాత్ముడు కాదు. యేసు ప్రభు భయంకరమైన వ్యక్తి కాదు, కఠినాత్ముడు కాదు. ఎందుకు పదే పదే ఎనిమిది ప్రసంగంలో గాని అన్నిసార్లు మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు, మీరు పరలోకంలోనే ధనం కూర్చుకోవాలి. ఎవడు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరడు. మీ హృదయం ఎక్కడ, మీ కన్ను తేటగా ఉండాలి. మీ కన్ను ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది. మీ కన్ను ఒకవేళ ధనం మీద పడిందనుకో, మీ హృదయం అంతా ధనం మీదనే ఉంటుంది. అది మీకు ప్రమాదం. అది మిమ్మల్ని చీకట్లోకి నెట్టుతుంది. కాబట్టి కన్ను తేటగా ఉండాలా? కన్ను ఎప్పుడు పైనే చూడాలి. కన్ను అనేది ఎప్పుడు పరలోక సంబంధమైన విషయాల గురించే ఆలోచన చేయాలి. అంటే దృష్టి, మీ ఫోకస్, మీ ఆలోచన అంతా కూడా పరలోకంలోనే ఉండాలి. అపోస్తలులకు అర్థమైంది కాబట్టి ప్రతి క్షణం
ప్రతి పత్రికలో వాళ్ళు పైననే చూపించారు కానీ ఎక్కడన్నా భూ సంబంధమైన మనసు పెట్టే విధంగా ఒక్క లేఖనం చెప్పారా అండి? చెప్పగలుగుతారా? మీరు చూపించగలుగుతారా ఎవరైనా? అపోస్తుల బోధలో ఎక్కడైనా భూ సంబంధమైన మనసు పెట్టుకునే విధంగా, శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకునే విధంగా వాళ్ళు ఎక్కడన్నా ప్రేరేపించారండి? హలో! లేదన్నా, లేదు. ఒక్క సింగిల్ లేదండి. రిఫరెన్స్, కనీసం ఒక హాఫ్ రిఫరెన్స్, సగం రిఫరెన్స్ అన్న చూపించగలుగుతారా? నేను మీకు చెప్తున్న ఈ చాప్టర్లు చూడండి, ప్యాసేజ్‌లు ఇవి. నేను ఒక్క లేఖనం సింగిల్ వర్స్ మీకు ఎప్పుడు చూపించలేదు. కనీసం 2, 3 వర్షాల కంటే ఎక్కువ ఉన్నది నేను చూపించిన ప్రతి అంశం. అవునా అండి? అవునండి. మన అవునా పౌరసత్వం అన్న? ఉందన్నారు వాళ్ళు. ఆ! ఆలోచించండి. మీకు ఎక్కడన్నా ఒక హాఫ్ రిఫరెన్సు, అది కూడా అర్థవంతంగా అపార్థం చేసుకున్న లేఖనం ఎక్కడ చూపించలేదు. ప్యాసేజ్‌లండి. యేసుప్రభు చెప్పిన ఉపమానాలు కావచ్చు. ఆ! క్రొత్త నిబంధనలో అయితే 2 కొరింథీ 8వ అధ్యాయం, 9వ అధ్యాయం ఇట్లా అధ్యాయాలు చూస్తున్నాం మనం. అవునా? కానీ ఈరోజు మిగతా వాళ్ళు ఏ అభ్యాసాలైతే ప్రాక్టీస్ చేసే వారికి అధ్యాయాలు లేవు. సగం వచనం కూడా లేదు వాళ్ళకి ఆధారం చెప్పాలి అంటే. చివరికి ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 46 వచనాల్లో. చూడండి, ఇది ఆల్రెడీ కొంచెం గుర్తు చేశాను నిన్న. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన మహిమగల సింహాసనము ఆసీనుడై ఉండెను. ఆ! ఏం చేసిండంటే అప్పుడు మర్చిపోండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలుండి గొర్రెలను వేరుపరచినట్టు ఆయన వారిని వేరుపరుస్తాడంట. చూడండి, జడ్జిమెంట్ డే రోజు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏం అద్భుతమైన మాట అండి. రండి. ఏంటిదంటే, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడ్డారు. ఎలా? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అది గొప్ప ఆశీర్వాదం. మీకు ఇవ్వబడుతున్న గొప్ప ఆశీర్వాదం అదే. నేను ఆకలి కొంటిని, మీరు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినైంటిని, నన్ను చేర్చుకుంటిరి. నేను దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. గొర్రెలు చూడండి ఆశ్చర్యం. అందుకు నీతిమంతులు అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. గొర్రెలని పక్కన పెట్టాడు ఇప్పుడు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొంట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరమైనట చూచి నీకు వస్త్రములు ఇచ్చితిమి, ఆ ఎప్పుడు రోగి అయినను చెరసాల ఉంటాయని చూచి నీ యొద్దకు వచ్చితివని ఆయన అడిగేదడు. అందుకు రాజు అంటున్నాడు. రాజు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది అండి యేసు ప్రభు యొక్క ఉద్దేశము, బోధ. ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు అని కూడా చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనై ఇంటిని, మీరు నాకు బట్టలేయలేదు. రోగినై చెరసాలలో ఉంటే మీరు నన్ను చూడరాలేదని చెప్పునేము. అప్పుడు అంటున్నారు ఎవరంటే, అందుకు వారు మా మేకలు, ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆకలి కొంటున్నాను, దప్పికొని ఉంటాను, పరదేశమై ఉంటాను, దిగంబరమై ఉంటాను, రోగివై ఉంటాను, చెరసాలో ఉంటానని చూసి నీకు ఉపచారము చేయకపోతేమని అడిగారంట. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనా మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనను. చూడండి, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. చూడండి, ఇప్పుడు ఇది అన్నిటికంటే అద్భుతమైన విషయం అండి. సరే, ఇక్కడ కొన్ని లాజిక్స్ కూడా ఉన్నాయి. మనం మార్చుకోని లాజిక్లు, లేకపోతే నేర్చుకోవాల్సిన లాజిక్లు. సరే అండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మీ దృష్టిలో మేకలంటే ఎవరు, గొర్రెలంటే ఎవరు చెప్పండి. ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారు? సరే, మేకలంటే ఎవరు, గొర్రెలంటే ఎవరు? మేకలంటే మేకలు గొర్రెలు కూడా ఇప్పుడు దేవుని మేకలంటే చేయని వారు, మీద వాళ్ళకు చూడని వారు మేకలు. ఆ, తన వరకు ధనం కూర్చుకొని బీదలకు ఇయ్యని వారు మేకలు. ఓకే. బీదలకు సాయం చేసిన వారు గొర్రెలు ఉమ్. అని వాక్యం వర్తిస్తుంది. మరి ఇంకెవరైనా మీరు ఎప్పుడైనా బోధించారా దీన్ని? బోధించానండి నేనైతే.
ఏమని చెప్పారు అప్పుడు మేకలంటే గొర్రెలంటే? అంటే ఈ ఈ మేకలు అనేది ఒకసారి అన్యజనుల కింద లెక్కేసి చెప్పామండి. ఆ! అదే అందుకోసం అడుగుతున్నా. ఎంతమంది మీరు మేకలంటే అన్యులని బోధించారు చెప్పండి? మీరు అన్యులని బోధించారు గదా చాలా మందికి. మొత్తం అదే బ్యాచ్. చాలా అర్థమైనంత మంది తప్పు బోధించామన్నా. హ్మ్. గొర్రెలేమో విశ్వాసులు, మేకలేమో ఆ! అన్నట్టుగా ఆ! సంబోధిస్తూ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు గదా! అన్యులంటే మేకలు, గొర్రెలంటే విశ్వాసులని. నిజమా కాదా? ఎస్ ఎస్ అన్న. అది రైటే అంటారా? కాదయ్యా, మేకలంటే విని దాని ప్రకారం చేయకుండా ఉండేవారిని మేకలతో పోల్చి చెప్పేవాడిని చాలాసార్లు. హ్మ్. కానీ ఎక్కువ మంది క్రైస్తవ ప్రపంచంలో మేకలు అంటే అన్యులనే బోధించారు. మరి ఇప్పుడు అలా అవును. అనుకుంటే ఒకవేళ యేసు ప్రభువు అన్యులను మంచి పనులు చేస్తే మిమ్మల్ని రక్షించుకుంటాను అనే మాటను అర్థం చేసుకోవచ్చా అప్పుడు మరి ఆ లెక్క ప్రకారం? లేదు లేదు. అందరూ మాట్లాడాల. ఒకవేళ ఇక్కడ మేకలు అన్యులు అని మనం బోధించినట్లయితే, మరి దేవుడు అన్యుల దగ్గరికొచ్చి మీరు మంచి పనులు చేయలేదు కాబట్టి మిమ్మల్ని నరకానికి పంపిస్తున్నాను అని అంటాడా అప్పుడు? అన్నట్టన్న అనడు అనడు. వాయిస్ ఉందా ఎక్కడైనా? కొద్దిగానైనా? హలో! లేదు అలా మాట్లాడరేంటండి? లేదు లేదు. సో, ఒకవేళ అన్యులతో యేసు ప్రభు అలా మాట్లాడిండంటే అర్థమే ఉండదప్పుడు. అంటే దాని అర్థం ఏమైతది? నువ్వు క్రీస్తుని నమ్మకపోయినా మంచి పని చేస్తే రక్షణొస్తదని ఒప్పుకోవాల్సొస్తది. అవునా? రక్షణ సిద్ధాంతాన్ని అది ఖండిస్తది. నిజమా కాదా చెప్పండి. అవునా? నిజం నిజం. చూడండి ఇవన్నీ ఎవరు ఆలోచించరండి. క్రైస్తవులకి ఇంత ఓపిక లేదు. మెడిటేషన్ చేయాలా, ఆలోచించాలనేంత ఓపిక లేదు వాస్తవం చెప్పాలి అనంటే. హ్మ్. సో, ఇదే ప్రాబ్లమ్. లేఖనాలను పరిశోధించము. అన్యులు అంటే అవిశ్వాసులు గాదండి. అవిశ్వాసులతో మంచి పనెందుకు జేయమని అడుగుతాడాయన? యేసుప్రభు నమ్మలేదు గాబట్టి, నన్ను నమ్మలేదు గాబట్టి నరకానికెళ్ళమంటాడు. అవునా? సో, వీళ్ళందరూ ఎవరు? నమ్మిన వాళ్ళే. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా అండి? గొర్రెలకి ఏదో ఔషధులకు అన్నం బెడుతున్నారు, దాహం ఉన్నోనికి మంచినీళ్ళిస్తున్నారు, ఎవరైనా చెరసాలలో ఉన్నారని పలకరిస్తున్నారు గానీ, ఇలాంటి పనులు జేసేటోళ్ళకి ఎవరికీ మరి గుర్తుపెట్టుకోరండి. మర్చిపోతాం. నిజంగా సేవలో ఇవన్నీ జేస్తే మర్చిపోతాం. గుర్తుండదు. నేనిన్ని జేసినా తెలుసా అని ఎవరు గర్వించరు, గుర్తుపెట్టుకోరు. అవునా? చెప్పండి గొర్రెలు చేసిన పనులు ప్రపంచంలో గుర్తు చేసుకోదగిన పనులేనా అండి? ఒకసారి ఆలోచించండి. హలో! అంటారండి లోకం గుర్తు చేసుకోవాల్సినవి. అంటారు. యాహ్! ఏంటండి? ప్రశ్న అర్థమై జవాబు చెప్తున్నారా? అర్థం గాక జవాబు చెప్తున్నారా? ఎవరైనా మనం అప్పుడప్పుడు బీదలకు సహాయం జేసింది, ఎవరు ఆకలితో ఉన్నోళ్ళకి అన్నం పెట్టింది, ఎవరికో దాహం ఉన్నప్పుడు మంచినీళ్ళిచ్చింది, ఎవరో రోడ్డు మీద వస్త్రహీనుడు కనిపించినప్పుడు వస్త్రములిచ్చింది. అంటే మన సహోదరులు ఎవరైనా కష్టాలున్నప్పుడు, అంటే బాధలో ఉన్నప్పుడు ఎళ్లి పలకరించింది. ఇవన్నీ మనం లెక్కలో రాసుకుంటామండి. మనకు గుర్తుంటాయా ఇవన్నీ? ఉండవండి. రాసుకోరు. గుర్తు పెట్టుకోరన్న, గుర్తు చేసుకోరు ఎవరు కూడా. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటారా ఎవరన్నా? ఇవన్నీ రికార్డ్ చేసుకుంటారా అండి ఎవరైనా? నేను అందుకే అన్నాను మనం రికార్డ్ చేసుకోము ఇలాంటివి. బీదలకు సహాయం చేసేటి ఎవరు రికార్డ్ చేసుకోరండి. నిజంగా చెప్తున్నాను. అందుకే కదా గొర్రెలు ఆశ్చర్యపోయారు. తండ్రి ఇంట్లో సంతోషించమనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రభా! ఏంది మాకు ఈ ధన్యత? అంటే ప్రభు చెప్తున్నాడు నేను ఆకలితో ఉన్నాను నాకు అన్నం పెట్టారు. దాహం మేమెప్పుడు చేసినాం ప్రభువా? అసలు మాకవి గుర్తే లేవంటున్నారు వాళ్ళు. మేమెప్పుడు చేసినామంటే యేసు ప్రభు చెప్తున్నాడు. "ఓ ఈ నా సహోదరులు మీరొకరు చేసిర్రు కాబట్టి నాకు చేసినట్టు." అంటే ఇలాంటి సహాయాలు చేసినోళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకుంటోళ్ళు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? చర్చ్‌కి లక్షలు డొనేషన్ చేసినోళ్ళు, లేకపోతే ఏమంటారు? సౌండ్ సిస్టమ్ డొనేషన్ చేసినోళ్ళు, కీబోర్డ్‌లు, ప్యాడ్‌లు ఇలాంటివి కొనిచ్చిన వాళ్ళు, ల్యాండ్ కొనిచ్చిన వాళ్ళు, ఆ! బిల్డింగ్‌ల కోసం ఇటుక సప్లై చేసిన వాళ్ళు, లేకపోతే ఐరన్ కొనిచ్చిన వాళ్ళు, సిమెంట్ కొనిచ్చిన వాళ్ళు, లేకపోతే కారు కొనిచ్చిన వాళ్ళు, కారుకి సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇలాంటి పనులు గుర్తుంటాయి గానీ, నాకు తెలుసు మెయిన్ లైన్ చర్చెస్‌లో ప్రతి ఫ్యాన్ మీద ఒక పేరుంటది. ప్రతి బెంచ్ మీద ఒక పేరుంటది. ప్రతి దర్వాజా మీద ఒక పేరుంటది. అవునా అండి? అవునన్న. అవునవును. నిజమేనా? అవునయ్యా. అవును.
నిజమే అలాంటి నిజమే గుర్తుంటాయి. ఇగో నేనే కొనిచ్చిన ఇది. ఇగో ఇది నేనే చేసిన, ఇది నేనే చేసిన, అది నేనే చేసిన. ఇవి గుర్తుంటాయి గానీ, ఎవరికైనా ఇట్లా బీదోళ్ళకి సహాయం చేసింది ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? మాట్లాడాలా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చేసే పనులు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆ! మేబీ మేకల్లో ఉన్న వాళ్ళ ఇలాంటి గొప్ప పనులు చాలా చేసి ఉంటారు బీదలను విస్మరించి. అవునా? అంటే అవునయ్యా. సమాజం గర్వించి సమాజం మెచ్చుకునే పనులు, పాస్టర్లు మెచ్చుకునే పనులు. కొంతమంది నిన్న ఫిలిప్ చెప్పినట్టు ఎవరో ఇంటికి అక్కోళ్ళ ఇంటికెళ్తే, తెలిసిన అక్కోళ్ళ ఇంటికెళ్తే ఒక బ్రదర్ చెప్పిండంట, మా పిన్ని చాలా అద్భుతమైన భక్తి పరురాలని చెప్తే, తీరా ఆళ్ళ ఇంటికెళ్ళాం భక్తి ఇంటిని చూడడానికెళ్తే మొత్తం సెల్ఫ్‌ల నిండా తోకాళ్ళ అయ్యగారి షీల్డులున్నాయంట. 10,000 కడితే వచ్చే షీల్డులు. నేను ఇది ఇంతే అండి. ఇంత ఇంత భక్తి పరురాలండి. నేను ప్రతి నెల పంపిస్తాను. నాకు ప్రతిసారి షీల్డొస్తదని చెప్తుందంట. వేరే వాళ్ళకు సతీష్ కుమార్ ఆ! గారు ఎక్కడో ఉన్నటువంటి కోయంబత్తూర్‌లో నా ప్రార్థన గోపురాలకు 10,000 పంపిస్తాం. ఎక్కడో ఉన్నటువంటి ఇలాంటి అయ్యగార్ల పక్కన నిలబడి ఫోటో తీసుకోవడానికి ఆరాటపడతాం. వాళ్ళకు టిఫిన్ చేస్తే ఒక రేట్ అంట. వాళ్ళతో భోజనం చేస్తే ఒక రేటు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళడానికి ఆశపడతాం గానీ, ఆ కింద ఉన్న వాళ్ళని ఎవ్వరు చూడడానికి ఇష్టపడరండి. నిజమా చెప్పండి? నిజమా గదా! నిజమే అన్న. నిజమే అన్నా. ఒక క్రైస్తవుడు ఆలోచన ఎలా ఉండాలో తెలుసా అండి? ఆర్థిక సంబంధమైన విషయాలొచ్చినప్పుడు తనకంటే చిన్నవానితో పోల్చుకొని సాటిస్ఫై గావాలి. సంతృప్తి చెందాల. ఆధ్యాత్మిక విషయాలొచ్చినప్పుడు తనకంటే ఎత్తులో ఉన్నవాడిని పోల్చుకొని, అయ్యో! నేనింక అక్కడికి అందుకోలేదు. ఆ హైట్‌కి ఆ స్థాయికెళ్ళాలని కోరుకోవాలి. మన క్రైస్తవులందరూ రివర్స్‌లో ఉన్నారు. అవునా అండి? నిజమా కాదా చెప్పండి? నిజమే. అవును. మన క్రైస్తవులు ఎలా ఉన్నారు అనంటే, ఆత్మ సంబంధమైన విషయాలొచ్చినప్పటికీ కింది వాళ్ళతో పోల్చుకొని, అబ్బా! వీడికంటే బెటర్ నేనికంటే పోయినాను అసలు ప్రార్థన చేసుకోను. కనీసం ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు బైబిలే చదవరు. కనీసం నేను క్యాలెండర్‌లో అన్న 2 మాటలు చదువుకొని ఎళ్ళిపోతున్నాను. ఇలా కంపేర్ చేసుకుంటారు. అవునా? నిజమే గదండీ! అంటే ఆర్థిక సంబంధం విషయాలొచ్చినప్పుడు మనకంటే ఎవరైతే హై స్థాయిలో ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. ఎవరు నేర్పించారండి? అసలు అలాంటి క్రైస్తవ జీవితం నేను బైబిల్ ఎక్కడ చూడలా. ఆధ్యాత్మికత వచ్చినప్పుడు పైన వెతకాలి. ఆర్థిక సంబంధం విషయాలొచ్చినప్పుడు మనకంటే కిందున్నోడిని చూసి వానికంటే ఒకటే పూటుంది. నేనైతే 2 పూటలు తినడానికి దేవుడు కృప చూపించాడు. హ్మ్. ఇది లేదు. ఈ సాటిస్ఫాక్షన్ లేదు. కంటెంట్‌మెంట్ లేదు. సంతృప్తి అంటాడు చూసినవా? మొదటి తిమోతిలో మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. ఏమి తీసుకపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొంది ఉండాలంట. ఎస్పెషల్‌గా దైవ సేవకులకు చెప్తున్నాడక్కడ తిమోతి రాసిన పత్రిక. దైవ సేవకులు ఎక్కడ తృప్తిగా ఉండాలంటండి? వేటితో తృప్తిగా ఉండాలా? హలో! నచ్చని మాట గదా! అవును. అవునా? నచ్చని మాటేనా? మాట్లాడరేంటండి? నచ్చందే. ఇబ్బందిగా ఉంది. సో, ఉన్న వాటిలో తృప్తి చెంది ఉండడం. అందుకే ఆ తృప్తి లేనోళ్ళకి ఎప్పటికి తృప్తి ఉండదండి. నిన్న ఒక సిస్టర్ ఒక ప్రశ్న అడిగింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే అది మనం ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో చెప్తా ఇప్పుడు ఆపేస్తాను. సరే దేనిని ఆధారం చేసుకొని క్రీస్తు మేకలను మరి గొర్రెలను వేరు చేశాడు చెప్పండి ఇప్పుడు? దేనిని ఆధారం చేసుకొని? అసలు గొర్రెలు, మేకలనే డిఫరెన్షియేషన్ లేకపోతే ఆ తేడా దేనిని బట్టి చేశాడండి యేసు ప్రభు? హలో! దాతృత్వాన్ని బట్టండి. అరే బీదలను పట్టించుకోకపోవడాన్ని బట్టండి. ఎందుకు మీరు అంత ఆలోచిస్తున్నారు? మేకలు బీదలను నిర్లక్ష్యం చేశారు. గొర్రెలు బీదలను పట్టించుకున్నారు. అంతే తేడా ఇక్కడ. వేరే ఏం పెద్ద పెద్ద తేడాలు లేవు. మనం అనుకుంటాం గొప్ప గొప్ప సేవలు, గొప్ప గొప్ప పరిచర్యలు, గొప్ప గొప్ప ప్రయాణాలు మన గురించి మనం చాలా చెప్పుకుంటాం. బట్ దేవుడు ఇవన్నీ పరిగణలోకి తీసుకోడు. ఆ! ఒకవేళ పొరపాటున మనం తప్పుడు బోధ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని పరీక్ష చేస్తాడు. ఎందుకంటే బోధకులకు కఠినమైన తీర్పుంటది. ఎందుకో తెలుసా? అక్కడ మాట్లాడిన సందర్భం యాకోబు 3వ అధ్యాయంలో మాట్లాడిన సందర్భం నరము, నాలుక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతదని.
ఉమ్? పై లేఖన భాగం నుండి మీరు వ్యక్తిగతంగా నేర్చుకున్న పాఠం ఏంటి చెప్పండి. ఈ యొక్క పాఠం ఏం నేర్చుకున్నాం ఇక్కడ? మత్తయి సువార్త 25:31-46 వచనాలు. వేవేల దూతలతో పరిశుద్ధులు దిగివచ్చినప్పుడు చేసినటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని చేసిన జడ్జిమెంట్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి. హలో, పేదలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆ అవసరతుల్లో అవసరతులు ఉన్న వారికి సహాయం చేయాలని నేర్చుకుంటున్నాం తెలుసా. పోనీ మీ అందరూ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎందుకు రక్షించబడ్డారో తెలుసా అండి? మీరు ఎందుకు రక్షించబడ్డారో తెలుసా మీలో ఎవరికైనా? అంటే పరలోక స్వాస్థ్యం గురించి కాదు, భూమి మీద మీ పని ఏంటి, రక్షించబడిన వారి యొక్క పని ఏంటి, దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. ఓకే, ఇంకా ఎవరైనా? ఏలే గారు చెప్పింది రైటే అంటారా? మీ రక్షణ యొక్క ఉద్దేశం, మీ రక్షణ యొక్క ఉద్దేశం తెలుసా మీ అందరికీ అంటున్నాను. అందుకే పర్పస్ ఆఫ్ సాల్వేషన్. తను పొందిన ఆనందాన్ని, పరలోక ఆనందాన్ని మళ్ళా ఇతరులకు కూడా ప్రకటించడానికి రక్షణ అవసరం. రక్షించబడ్డ కృప చేత. ఇంకా ఎవరైనా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలా? సత్క్రియలు చేయటానికన్నా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. ఎఫెసీ 2:8 రక్షణ ఉచితంగా వచ్చింది విశ్వాసం ద్వారా, క్రియల చేతనే. శాంతి చెప్పు శాంతి. అలా క్రీస్తు యొక్క గుణాతిశయములు ప్రచురం చేయనిమిత్తం అన్న. ఓకే, సో ఎఫెసీ 2:8 మనం ఏం చూసినాము? రక్షణ అనేది క్రియల వల్ల కలిగినది కాదు, కాబట్టి ఎవడు అతిశయపడ వీలు లేదు, అందరం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. అయితే ఎందుకు రక్షించబడ్డామో అక్కడే చెప్తున్నాడు. ఏంటిదంట? మనమందరం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు చూజ్ చేసుకున్నాడు? మనం మంచులమని చూజ్ చేసుకోలే. మనం పరిశుద్ధులము, నీతిమంతులము, దాన ధర్మాలు చేసే దాతృత్వం కలిగిన వ్యక్తులమని చూజ్ చేసుకోలేదు. ఎందుకు చూజ్ చేసుకున్నాడు తెలుసా? మన ద్వారా దేవుడు కొన్ని మంచి పనులు చేయించడానికి చూజ్ చేసుకున్నాడంట. మరి ఆ మంచి పనులే చేయడం మానేసిన మనం ఈరోజు, అవునా? మనతో సత్క్రియలు చేయించడానికి చూజ్ చేసుకున్నాడు. ఎన్ని సందర్భాల్లో మాటలు ఉంటాయి చూడండి. కొండ మీద ప్రసంగములో మీరు పరలోకమందు ఉన్నటువంటి అన్ని జనులు దేవుడు మహిమపరిచినట్లు వారి ఎదుట మీరు సత్ప్రవర్తన కలిగి ఉండండి, సత్క్రియలు చేయండి. అంటే మన సత్క్రియలను చూసి అన్ని జనులు దేవుని మహిమపరచాలా. మొదటి పేతురు 2వ ఇంతకుముందు శాంతి చెప్పిన సందర్భం అంతట్లో కూడా ఏముంటది అక్కడ? అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో వారి దర్శన దినమున మీద మన మీద అపరిత వేరు సిగ్గుపడినట్లు వారి మధ్యలో సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ఇలా సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ అంట మన మీద అనవసరంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. ఎవరైనా మూర్ఖంగా మన గురించి నెగిటివ్ గా మాట్లాడారు అనుకోండి, ప్రవర్తన ద్వారా జవాబు చెప్పమంటున్నాడా, నోటి ద్వారా జవాబు చెప్పి నోరు మూయించమంటున్నాడా? హలో, ప్రవర్తన ద్వారా చెప్పాలి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మేము ఎవరం అనుకున్నాం? ఇండియన్స్. అసలు ప్రపంచంలో ఎవడైనా మాట్లాడకుండా ఉండగలుగుతాడేమో కానీ మేము భారతీయులం మాట్లాడకుండా ఉండలేం. మాకు నోరు లేదా? ఎంతైనా మాట్లాడదాం. అవునా? అవునా కదా? మాట్లాడి నిరూపించుకోమన్నాడా, బ్రతుకులో చూపించి నిరూపించుకోమన్నాడా? చెప్పాలి. చూపించి. కాబట్టి ఆలోచించండి. ధ్యానం కొరకు కొన్ని ముగింపు లేఖనాలు చూపించి ముగిస్తున్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఆల్రెడీ నేర్చుకున్నాం. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని, వేటి యందు? ఆ క్రియల యందు, సత్క్రియల యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుని ఆలోచన ఏంటంటే, దేవుని యొక్క గుణము సమాజంలో తెలియాలి, ప్రజలు దేవుని గణపరచాలి, ప్రజలు దేవుని మహిమపరచాలంటే దేవుడు ఒక ప్రజలను సిద్ధపరచుకొని ఆ ప్రజల ద్వారా మంచి పనులు చేయించి వారి ద్వారా దేవుడు తన మహిమను తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడంట. మీరు శిష్యత్వం నేర్చుకున్న లక్షణాలు కూడా ఒకటి ఉంది కదండి. యోహాను సువార్త 15 ఏం నేర్చుకున్నారు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అవునా అండి? ఎక్కడ కూడా కృత నిబంధన స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి, మహిమ మహిమ అని ప్రజలతోని 15 నిమిషాలు చెప్పిస్తే మహిమ వస్తుందని బైబిల్ ఎక్కడ కూడా కనిపించదు మీ కొత్త నిబంధన. అది జీవితానికి సంబంధించింది, ఏమన్నా ప్రవర్తనకు సంబంధించింది, అది సత్క్రియలకు సంబంధించింది. మహిమ ఊరికే రాదు. అవునా? మరి ఎలా మిస్ అయినామండి? ఈ పాటలు పాడటంలో వచ్చి మొత్తం పాడువారు అన్నట్టు పాడువారే వాళ్ళు. నిజంగా తప్పుగా అనుకోకండి, మేము కూడా ఆ జాతి నుండి వచ్చినాం, ఆ పాడువారు జాతి నుంచి.
కానీ మేము పాడు చేయలేదు సమాజాన్ని. అలా పాడు చేయాలనుకుంటే 2005, 6లోనే నా యొక్క 3, 4 ఆల్బమ్స్ వచ్చేటివి. పాడు చేయలేదు. 40,000 చేతిలో పెట్టుకొని అప్పుడు 3 ఆల్బమ్‌లు చేసే కెపాసిటీ ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మొత్తం వైఎంసీఏ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చేసి వైఎంసీఏ జేబీఎస్‌లో దిగి వైఎంసీఏ దాకా నడుచుకుంటెళ్ళి మొత్తం క్రిస్టియన్ ట్రూత్ బుక్ రౌండ్‌లో స్కాన్ చేసి ప్రార్థన చేసుకొని, ప్రభా నువ్వు ఏ పుస్తకం కొనమంటే ఆ పుస్తకం కొంటా. నాకు తెలియదు ఎవరు రచయితలు ఎవరో ఏంటో అప్పుడేం తెలియదు మరి. ఏది కొంటా అంటే అది కొంటా అని చెప్పి కళ్ళు మూసుకొని, అంటే కళ్ళు మూసుకొని కాదు. అది చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ప్రభు మీద ఆధారపడి పుస్తకాలు తెచ్చుకున్నాను నేను అంతే. ఒకవేళ ఆ రోజు నేను పుస్తకాలు తెచ్చుకోకుండా పాటలు చేస్తే ఈరోజు పాటగాన్ని అయిపోయి ఆ! పేరు మోసిన సింగర్‌ని కాస్త కూస్త పేరు మోసిన సింగర్‌ని అయ్యేవాడిని గానీ, మంచి బోధకుడిని లేకపోతే ప్రజలను నిజంగా వెలిగించే వ్యక్తిని ఎప్పటికి కాకపోయేవాడినండి. ఈ పాడువారొచ్చేసి మహిమ, మహిమ చెప్పండి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా చెప్పండి అనే పరిస్థితిగా. ఇది కాదండి. బ్రతుకులో చూపించాలి. మన స్తోత్రాలు, మన మహిమ, మన ఇవన్నీ లైఫ్‌లో చూపించాల్సినయన్నీ పబ్లిక్ ప్లేస్‌లలో, టీవీలలో మళ్ళీ అవి అన్నీ గూడా మళ్ళీ ఏ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారండి. ఫేస్‌బుక్‌లలో అవునా? నిన్న జాకబ్ నాకో వీడియో పెట్టాడు. నేను చాలా కాలం క్రితమే ఆ వీడియోని చూశాను. హ్మ్. యాపిల్ అంట, పండ్లంట ఏందండి సోది. మధ్యలో బెంగుళూరు నుండి రాంబాబు. ఆ! పెట్టుకొని కుక్కకి కూడా రొట్టె ప్రభురాత్రి భోజనం ఇచ్చాడండి ఆయన. చూసారా ఆ హంగామా ఎవరైనా వీడియో? డబ్బు ఎటు పోయినా అదే. ఇప్పుడు ఇవ్వమని చెప్తే పంచుకో అంటే లాక్కోవడం ఎలా లాక్కోవాలి? ఎన్ని జిమ్మిక్కులు చేయాలా? హ్మ్. యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అంటే సత్క్రియలు లేవు ఎవరి దగ్గర. సత్క్రియలు చేయట కొరకే కదా మనల్ని సృజించుకుంది. పర్పస్ అదే. ఒకసారి చెప్పలేదండి ఈ మాట చూడండి మీకు ఇంకో రిఫరెన్స్ చూపిస్తున్నాను. మీరు ఆశ్చర్యం చెందే రిఫరెన్స్. తీతుకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను మంచిగా వినండి. భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నదంట. లేఖనాలు ఏం బోధిస్తున్నాయి? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, నీతితో, భక్తితో బ్రతుకుచుండవాలని బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి ఎక్కడి నుంచి విమోచించాడంటండి? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని, తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరినంట? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను. కనిపించింది ఈ మాట చదివినప్పుడు ఏమనిపించింది అంటే, నాకు చిన్నప్పటి నుండి సత్క్రియలు చేయడం అంటే చాలా పిచ్చి ఆసక్తి, మంచి చేయడం. రోడ్డు పంట పోతుంటే నాకు సంబంధం లేనోడిని కూడా నెత్తి మీద అంటే ఇంటికి తీసుకొచ్చు అంటే మంచి చేయడం అనేది నాకు ఆసక్తి అండి. కానీ నా లోపల ఏముంది అంటే ఒక పాప స్వభావం ఉంది. నాలో భ్రష్టత్వం ఉంది, పాపం ఉంది. నా మనసులో సత్క్రియలు చేయాలని ఆసక్తి ఉంది. బట్ ఈ సత్క్రియలు నేను పాపం నుండి విడిపించబడకుండా ఈ సత్క్రియలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. అందుకేమో దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు మనలందరి దగ్గరికి. మీ అందరి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. రక్షణ కృప మీ దగ్గరికి రావడము మహా అద్భుతమండి. దైవ కృప మీ యెడల విస్తరించబడింది గాబట్టే, దేవుని కృప మీ అందరి యెడల విస్తరించబడింది గాబట్టే రక్షణ సువార్త మీ వరకొచ్చింది. ఇదెప్పుడన్నా మీరు ఆలోచించారా? నాకది అర్థమైంది. అయ్యో! అవునా! దేవా నీ కృపను నా దగ్గరికి తీసుకొచ్చావు. రక్షణ కృపను తీసుకొచ్చావు. అంటే చాలా మందికి సత్క్రియలందు ఆసక్తి ఉంటుంది గానీ, వారు పాప నైజంలో, పాప స్వభావంలో ఉండి మంచి పనులు చేస్తారు కానీ అది వారి రక్షణకు సరిపోదు. ఎక్కడో ఒక దగ్గర కొర్నేలు లాంటి వాళ్ళు మాత్రమే నీతిగా, భక్తిగా జీవిస్తూ సత్క్రియలు చేసేవాళ్ళుంటారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడాను ఎలా ఉంటారంటే ఇప్పుడు జాకబ్ ఉన్నాడు. సత్క్రియలందు ఆసక్తి ఉందనుకో మీలో చాలా మందికి సత్క్రియలందు ఆసక్తి ఉండొచ్చు. బట్ ఏంటిదంటే ఆటంకం ఏంటిదంటే రక్షణ లేకపోవడం మనకు పెద్ద ఆటంకం. అందుకేనేమో దేవుడు మనల్నందరిని పిలుసుకొని రక్షించుకున్నాడు. అయితే చాలా మంది రక్షించిన తర్వాత చెడిపోతున్నారండి విచిత్రమైన విషయం ఏందంటే కదా! నిజమా కాదా చెప్పండి? మాట్లాడరేంటండి? అవునవునని అట్లే జరుగుతుంది. రక్షించబడక ముందు ఉన్నటువంటి ఆ మనస్సు, ఆలోచన ఎక్కడ పోయింది మరి? క్రైస్తవులను చూడగానే, ఇప్పుడు సేవకులను చూడగానే ఆశ పుట్టిందా? ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? మీరేమనుకున్నారు?
ఆ! ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి క్రీస్తు తను తాను మన నిమిత్తం ఎందుకు సమర్పించుకున్నాడండి? చెప్పండి ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు సమర్పించుకున్నాడని చెప్తుంది ఈ లేఖనం? హలో! పవిత్ర పరిస్థితిగా చేసుకున్నట్టు. అరే ఎక్కడుందండి? నేను ఇప్పుడే మళ్ళీ లేనియి చెప్తున్నారా? బైబిల్ అంత వాక్యం చూపించండి. సరే మీరున్నది ఎక్కడుందో చెప్పండి నాకు. ఆ! అసలు విషయం చెప్పలేదు. అంటే ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే అప్పగించుకున్నాడంటే అందులో అసలు పాయింట్ చెప్పలేదు మీరు. ఏంటిదది? ఎవరిని? ఏ సత్క్రియలేదు ప్రజలని? సత్క్రియలే అందు ఆసక్తి గల ప్రజలను. మీకు యెల్లో కలర్‌లో హైలైట్ చేసే చెప్పాము. ఎందుకు అనంటే ఏ పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో, అది ఎందుకు ఎవరిని పవిత్రపరుచుకున్నాడు? అంటే తన సొత్తుగా చేసుకుంటకు. ఎవరిని? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను. ఎవరిని సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడంట? సత్క్రియలందు ఎవరైతే ఆసక్తి కలిగిన వారో వారే. ఇక్కడికొచ్చినంక కొంతమంది అది ఉండదు. ఎళ్ళిపోతారంట. అందుకే అది ఆసక్తి లేనోళ్ళందరూ డబ్బు ఎనకాల, పేరెనకాల పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. అందుకే ధనాపేక్ష ఉన్నవాళ్ళు ఇక్కడికి రారు. వాళ్ళకి సమస్త కీడులకు మూలమే అది. ఇంకా చూడండి 2 తిమోతి 3:16 అసలు పర్పస్ ఆఫ్ టీచింగ్ గూడా అదే. బోధ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఒక బోధకుడు వాక్యాన్ని పట్టుకొని చివరిగా ఆ బోధన ఎక్కడ చూపించాలి? దాని సారాంశాన్ని అంటే చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది లేఖనం యొక్క ఉద్దేశ్యమే, బోధ యొక్క ఉద్దేశ్యమే, పర్పస్ ఆఫ్ టీచింగే సత్కార్యాలకు ప్రజలను సిద్ధపరచడం. నిజంగా చెప్పండి ఇప్పుడు మీరు స్థానిక సంఘాల్లో బోధంతా కూడా ప్రజలను సత్క్రియల కోసం సిద్ధపరచుటకే చేస్తున్నారా? ప్రతి ఆదివారం మీ ప్రసంగం ఒక ముగింపు ప్రజలను సత్క్రియల కోసం పురికొల్పడానికే చేస్తున్నారా? ఇప్పటిదాకా చేయలేదన్న, ఇప్పటి నుంచి చేయాలి. దేశం ఎక్కడ చేయట్లేదు కదా! ఆలోచించండి. అసలు పర్పస్ ఆఫ్ టీచింగ్ ఫైనల్ ముగింపు ఏంటిది? సత్క్రియల కోసం సిద్ధపరచడం. అవునా? ఫస్ట్ ఏం చేయాలి? ఉపదేశించాలా. ఉపదేశం నుండి తొలగిపోతే ఖండించాలా. ఆ! తర్వాత ఏం చేయాలా? వాళ్ళు తప్పుదిద్దాలి. తప్పుదిద్ది నీతి అందు శిక్ష చేయాలి. 4 విషయాలు ఇక్కడ మనం ఉపదేశిస్తే సరిపోదు. వాళ్ళు సరైన దారిలో వెళ్ళకపోతే ఖండించాలి. ఖండించి వాళ్ళని సరైన దారిలోకి తీసుకొచ్చి వారు చేసిన తప్పును దిద్దాలా. మరి సేవకుడంటే కేవలం అబ్బా! నేను అరగంట సేపు గంట సేపు ప్రసంగం దంచి కొట్టిన ఈరోజు అని తాను సెల్ఫ్ సాటిస్ఫై బయటికి రావడానికి అనుకున్నారా? హ్మ్. జాన్ మెకార్థర్ యుక్తముగా ఇట్లు వ్యాఖ్యానించెను. క్రొత్త నిబంధనలు చెప్పబడినట్లు పరిశుద్ధులు సంఘమును పోషించబడవలెను అన్నది ఇచ్చటలో గల ప్రాథమిక ఉద్దేశమై ఉన్నది. కాబట్టి విశ్వాసులను వ్యక్తిగతముగాను, సామూహికంగాను పోషించుట క్రైస్తవుని మొదటి కర్తవ్యమై ఉన్నది. సంఘము మరియు సంఘ సభ్యుల ఉనికి స్థిరముగా ఉండునట్లు మొత్తమును పెట్టుబడిగా పెట్టుటయే సంఘం యొక్క మొదటి ఆర్థిక బాధ్యత అయి ఉన్నదండి. అందుకే మనకున్న వనరులను సంఘములో బీదవారితో పంచుకోవడం కంటే గొప్ప పరిచర్య లేదు. ఒకవైపు బోధ, సువార్త ప్రకటిస్తూనే రెండో వైపు ఈ పని చెయ్యాలా. ఆయనకు ఒక వైపు బోధించుట, ప్రార్థించుట అయితే ఆయనకు రెండో వైపు మనకున్నటువంటి ఆర్థిక వనరులను సంఘానికి పెట్టుబడిగా పెట్టడం. అవునా అండి? వీళ్ళంతా కూడా పెట్టుబడిగా పెట్టమంటుంది. యేసుప్రభు ఉదాహరణలైతే మొత్తం అమ్ముకునే ఇమ్మన్నాడు డైరెక్ట్ బీదలకి. అవునా? స్పష్టంగా మనం కలిగి ఉన్న ఆర్థిక కర్తవ్యం ఇదొకటే కాదు. అవసరతలో ఉన్నవారు ఎవరైనాను కులము, మతము, సంస్కృతి లేక పరిస్థితులతో నిమిత్తం లేకుండా వారికి వ్యక్తిగతంగాను, ఆర్థికంగాను పరిచర్య చేయవాలని మంచి సమరైన ఉపమానం స్పష్టం చేయుచున్నది. చూడండి వాళ్ళ జాతి వాడు కాయనపోయినప్పుడు యూదుడు వాళ్ళని ద్వేషిస్తున్నప్పుడు కూడా ఆ ద్వేషించే యూదులకు కూడాము మంచి సమరయుడు సేవ చేశాడు. ఆలోచించండి. కాబట్టి మనకు ఒక కులము, ఒక జాతి అనేది ఇంపార్టెంట్ కాదండి. అవసరతలో ఉన్నవాడైతే ఎవరైనా సహాయం చేయాలి. గలతీ అదే నేర్పిస్తుంది కదా! గలతీ పత్రికలో చూశాం. అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహంలోకి చేరిన వారి ఎడల మేలు చేయాలి. అవసరతలు ఉంటే మనకు చేతనైతే అందరికి సహాయం చేయాలా? ముఖ్యంగా రక్షించబడి విశ్వాస గృహానికి చేరిన వారికి చేయాలని చూస్తున్నాం. చూడండి మనం అందరి ఎడలను మేలు చేయవాలని పౌలు కూడా మనం నేర్పించున్నాడు. గలతీ 6:10 అదే వచ్చింది. అయితే అదే వచనంలో ఆయన విశేషంగా విశ్వాస గృహంలోకి చేరిన వారెడలను అని కూడా చెప్పుచున్నాడు. మొదటి యోహాను 3:17 చూడండి, పోల్చి చూడండి. జీవనోపాధి ఉన్నోడు జీవనోపాధి లేనోనికి సహాయం చేయాలని చూస్తున్నాం.
2 కొరింథీ 9:13 అందరి ఎడలను ఔదార్యం చూపవాలని అపోస్తులు పిలుపునిచ్చారు. ఏం చేయాలి అందరూ? ఒక్క నిమిషం అండి, కరెంట్ పోయింది. నేను మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేస్తున్నాను. ఈ కట్ కాకముందే. ఒకవేళ కట్ అయితే మళ్ళీ దయచేసి చేయనండి, త్వరగా చేయను కండి కట్ అయితే. మీ వాయిస్ బ్రేక్ అన్న కాదు. ఓకే అండి, క్షమించాలా, కరెంట్ పోయింది. నా వాయిస్ వినబడుతుందా ఇప్పుడు? ఓకేనా? కరెంట్ పోయింది, మొబైల్ హాట్స్పాట్ నుంచి కనెక్ట్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ వచ్చింది. ఓకే అండి. క్లియర్ అన్న. చూడండి, ఔదార్యం చూపాలంటే అపోస్తులు ఇంత మంచి సందేశాన్ని మనకి ఇచ్చాడు. ప్రపంచంలో గల పేదలు మరి అక్కర్లో ఉన్న వారికి ప్రభునామంలో పోషణ అందించుట లేఖనంలో ప్రమాణం ప్రకారం ఒక అత్యంత ప్రధానమైన ప్రోత్సాహకరమైన కార్యమై ఉన్నది. మరి ఈరోజు ఏదైతే మనం చేయాలో అది చేస్తలేము. మీరు ధైర్యంగా చెప్పొచ్చు, ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, క్రైస్తవుల యొక్క ధనం ఏదైతే ఉందో అది బీదవారి కంటే ఎక్కువ ఎక్కడికి వెళ్తుందో మీ అందరూ తెలుసు. మోర్ దెన్ 90% పైగా క్రైస్తవుల యొక్క ధనం అంతా కూడా పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లకు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లకు, పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్తుంది, కానీ బీదవానికి 10% కూడా వెళ్ళట్లేదు అనేది వాస్తవమైన విషయం. నిజమా కాదా చెప్పండి? అవునండి? హలో, అవునయ్యా, అవునవును. 100%. ఆదిమ అపోస్తుల కాలం సంఘములో మోర్ దెన్ 90% అంతా కూడా బీదవాళ్ళకి వెళ్ళింది. అది 10% మాత్రం పరిచర్యలో వాడబడింది. కానీ ఈరోజు 90% పరిచర్య కూడా కాదండి. ఓన్లీ లగ్జరీస్ గా ఉండేటువంటి వస్తువుల కోసం వాడబడుతున్నాము. ఆ 10%లో కొంత శాతము పరిచర్య చేయడానికి ప్రయాణాలు, మీటింగ్ల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇక బీద వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారో మీరు ఆలోచించవచ్చు. మీ అందరికి తెలిసిన విషయమే ఇది. ఇక దీన్ని వివరించడానికి కూడా ఏం లేదు. అవునా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కోట్లు పెట్టి కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నిజమే. నిన్న కూడా ఒక జాకబ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిర్రు, అరే నిజంగా ఈ రోజు బీదవారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఉండాలి, కొన్ని అవసరం ఉంది. ఉన్నోడు కట్టుకుంటే మనలాంటోళ్ళు మీటింగ్‌లైనా పెట్టుకుంటాం కనీసం దానికన్నా ఉపయోగపడుతుంది. అందుకే అది దేవుడు వాడుకుంటున్నాడు అలాగా, విషయం చెప్పాలి అంటే. అవసరమే కొన్ని మీటింగులు పెట్టుకోవడానికి. కానీ మనం ఎందుకు దాని మీద శ్రద్ధ పెడుతున్నాం అన్నది ఆలోచించాలి. లైఫ్ అప్లికేషన్ బైబిల్ యొక్క వ్యాఖ్యానకర్తలు మార్క్ ఇట్ అని హెచ్చరించెను. మన సంఘములు పెద్ద పెద్ద మొత్తములను వాటి భవన నిర్మాణములపై ఖర్చు పెట్టుచు సువార్త పరిచయలను, సువార్త ప్రకటనను మరియు పేదల ఎడల శ్రద్ధను అలక్ష్యం చేసినట్లయితే మరి వారు దేవుని తీర్పులోకి అదే విధంగా వస్తారా రారా మీరే ఆలోచించండి. వస్తారా అండి? ఈరోజు నిజమైన సత్యబోధ లేదు. చెప్పండి, మేము 20 సంవత్సరాల నుంచి ఈ బోధ చేస్తున్నామండి. నిజంగా ధైర్యంగా చెప్తున్నాము, ఈ బోధకు సపోర్ట్ చేయడానికి ఒక్కరు కూడా రాలేదండి ఇప్పటి వరకు. ధైర్యంగా చెప్తున్నటువంటి మాట. నిజమైన సువార్త ప్రకటన కోసం సపోర్ట్ చేయడానికి ఎవరు రారు. మా పరిచయాలు ఎలాంటి వాళ్ళు వచ్చారో తెలుసా? బ్రదర్, మీకు ఎక్కడైనా ల్యాండ్ ఉంటే చెప్పండి, మా సంస్థ మీకు బిల్డింగ్ కట్టిస్తుంది, చర్చ్ బిల్డింగ్ గుడిసేసి ఇస్తుంది, కాకపోతే మా బోర్డే పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు దొరికారు. కానీ ఈ బోధ విని, ఎస్ బ్రదర్, ఈ బోధ ప్రజలకు చేరాలి, దీనికోసం మనం ఏం చేయగలుగుతాం, ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో సెమినార్ పెడదాం, పాస్టర్లతో మాట్లాడి లేకపోతే ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఒక్కరు కూడా, ఫస్ట్ బ్యాచ్ అండి మీదే. నేను నిజంగా మిమ్మల్ని అందరిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. నాకు చాలా ఆదరణకరంగా ఉందండి. నాకు 12th బ్యాచ్ గ్యాప్ రాగానే ప్రభు దగ్గర నేను అదే ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి నా పని అయిపోయిందా, ఇంకా నేను సంఘానికి అవసరం లేదా, ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఖాళీగా ఉండడం నా వల్ల కాదు ప్రభా, నేను పని చేసుకోవాలో చెప్పండి, వెళ్ళిపోయి జాబ్ చూసుకుంటాను అన్నాను. యాకోబు మళ్ళీ నాకు లైన్లోకి రావడము, 10 మందిని పరిచయం చేయడము, 10 మంది ద్వారా మాకు ఇంకా క్లాసులు కావాలని అడగడం, 12th బ్యాచ్‌లో జాయిన్ చేయమంటే మాకు ఆ టైం సెట్ కాదని ఈ టైంకి కావాలని అడగడము. సరే అప్పుడు ప్రార్థన చేసుకున్న, 10 మందేనా ప్రభా తప్పదా? ఓకే. కానీ ఆ 10 మంది 15 మంది అయ్యారు. జాకబ్ ఫోన్ చేసి అన్నా ఇంకొంతమంది కూడా యాడ్ చేస్తామని అన్నారు. సరే సంతోషం, ఒక 15 మంది అవుతున్నారంటే, ఎందుకంటే 15 మందికైనా 50 మందికైనా అదే ఎనర్జీ వాడాలి. గొంతును అలాగే గట్టిగా పట్టి పలకాల, ఇంకా తప్పదు. కాబట్టి నేను మనసులో అనుకున్నాను, బాగుంటే ఇంకెక్కువ మంది వస్తే బాగుండు అనుకున్నాను. నిజంగా మీరు ఒక 50 మంది పాస్టర్లు ఈ వాక్యం వినడం అనేది నాకు మర్చిపోలేనటువంటి అనుభూతి, నిజమైనటువంటి గొప్ప సంఘటనే. నేను మర్చిపోను, ఎందుకంటే అది గొప్ప ఆదరణ.
ఇలాంటి సిచ్యువేషన్‌లో అంటే ఇక నేను పరిచర్య చేయకూడదేమో అనుకున్న ఆలోచనలు వచ్చినాయి ఇక నాకు. అలాంటి సమయంలో నిజంగా నాకు గొప్ప ఆదరణ అండి. సో, మళ్ళీ మీరు హ్మ్. రెగ్యులర్‌గా మీటింగులు పెట్టుకోనని ఆలోచన చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇక నా ఆరోగ్యం గురించిన ఆలోచన రాలేదు. ఫస్ట్ సత్యం ప్రకటించాలి, త్వరగా నేర్పించాలి మిమ్మల్ని. వెలుగులోకి తీసుకొస్తే నాకు అదే లక్ష్యంతో సమానం అనుకున్నాను. సంఘ చరిత్రకారుడైన ఆర్లీ కేల్స్ ఇట్లని వ్రాసెను. పేదలకును, రోగులకును సహాయం అందించుటకు ఆది సంఘమునకు దయాళత్వంతో కూడిన ఉపకార బుద్ధి గల సంక్షేమ రాష్ట్రం ఏం లేదండి. ఆ! ప్రభుత్వం సహాయం చేయాలా? లేకపోతే రాజులు సహాయం అలాంటిది ఏం పెట్టుకోలే వాళ్ళకు. సంఘమే ఆ బాధ్యతలు తనపై వేసుకొనినది. సంఘమే పోషించుకోవాలి. లోకము, ఈ ప్రజలు, ఈ ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరుకోకూడదండి. ఎందుకంటే సంఘం యొక్క బాధ్యత. ఎందుకంటే మీ ప్రభుత్వాలు మిమ్మల్ని చూసుకుంటే ఎళ్లి న్యాయంగా కొట్లాడమని బైబిల్‌లో ఏ అపోస్తులు బోధించలే. అవునా అండి? బైబిల్‌లో. అందుకే ప్రభు భోజనం ఆచరింపబడిన తర్వాత ఎత్తబడిన కానుకలలో ధారాళంగా ఇవ్వగలిగిన వారి దగ్గర నుండి సేకరింపబడిన ద్రవ్యమును ఇటువంటి అక్కర్ల కొరకు పంచిపెట్టబడినదండి. అందుకే ఆదివారం ఒకవేళ చందా పోగు చేసినా కూడా చరిత్రలో సంఘంలో ఉన్నటువంటి బీదవారికి పంచడానికే చేశారంట. భోజనం పెట్టడానికి 2 పూటల. ఆఫ్‌కోర్స్ రోజు మనకు మరి అంత పూటకు గతి లేని బీదవాళ్ళు ఉన్నారని మనం అనుకోవట్లేదు. సరే దాని గురించి ఇంకా చూద్దాం. ఆహ్, అంత మాత్రమే గాక ఆర్లీ క్లేర్స్ ఇట్లాంటివి చెప్పెను. 2వ శతాబ్దం మధ్య భాగంలో సైతము కానుకలు ప్రాథమికంగా పేదలకును, అక్కరలో ఉన్న వారికి సహాయం అందించక ఎత్తబడినవి. జస్టిన్ మార్టియర్ మరియు డిడాక చేత వ్రాయబడిన ఫస్ట్ అపోలోజీలో కనుగొబడినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాతనే బీదల కోసం డబ్బులు అనే మాట పోయిందిగ. బిల్డింగులు, పుల్పిట్లు, చాపెల్సు, క్యాథడ్రల్సు, కమాన్లతో కట్టబడిన సంఘాలు అబ్బబ్బబ్బబ్బా! వైభవం ఎంత పెరిగిందంటే, ఆ వైభవాన్ని ఇంకా వదులుకోలే మనం ఇప్పుడు కూడా. అందుకే సంఘ సహవాసం ముగిసిన తర్వాత విధవరాండ్రకును, అనాథలకును, రోగులకును, ఖైదీలకును, మరి పరదేశులకును సహాయం అందించుటకై చివరకు ఒక కానుకను ఎత్తిరి. అప్పుడు కూటం ముగించబడెను. అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని మనం చూస్తా ఉన్నాం. అండి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఆ రోజు. కాబట్టి ఆది సంఘమునకు పేదలు మరి అక్కరలో ఉన్నవారు ప్రధానంగా ముఖ్యమైన వారై ఉంటిరని మనం నేర్చుకొనుచున్నాం. విచారకరముగా ఈనాడు అత్యధిక ద్రవ్యము ఎక్కడికి వెళుచున్నది? పేదలు అక్కరలో ఉన్న వారికి నేటి ఆధునిక సంఘములలో ప్రాధాన్యం ఇవ్వబడుచున్నదా? ఇవ్వబడుచున్న జాబితాలో ఉన్నారా? పాత నిబంధనలు సైతం 3 రకమైన దశంభాగం అంతా కూడా బీదలకు ఇవ్వమని మరి బైబిల్ సెలవిచ్చింది గదా! దీన్ని ఎలా మిస్ అయినాం ఈరోజు? మరి దాన్ని ఎందుకు బోధించట్లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలా? ఈరోజు ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా అండి? సిటీలలో ధనవంతులు బీద సంఘాలకు లేదా మనలాంటి గృహ సంఘాలకు రావడానికి ఇష్టపడతలేరండి. ఆ! పెద్ద పెద్ద ఏజీస్ ఇలాంటి చర్చులు చూజ్ చేసుకుంటున్నారు. ఇగ ఏసీలున్నాయా? మీ సంఘాల్లో ఏసీలున్నాయా? ఇక డబ్బులున్నోళ్ళందరూ ధనవంతులందరూ ఏసీ చర్చులను చూసుకొని, ధనవంతులందరూ ఒక దగ్గర మూట కట్టుకొని కూడుకుంటే, అప్పుడు పేదవారి పరిస్థితి ఏంటండి చెప్పండి ఆలోచించండి. మనలాంటి చిన్న సంఘాలు నడిపించే వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మరి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈడ ఖచ్చితంగా. అవునా? నిజమా కాదండి? మాట్లాడరేంటండి? నిజం. నిజమే అన్న. ఆ! నిజమే. మా దగ్గర అంతకుముందు ఒక ఫ్యామిలీ వచ్చేది చెప్పాను గదా! తనేమో వైఫ్ ఏమో గవర్నమెంట్ లెక్చరర్. తను వాళ్ళ హస్బెండ్‌కి ఆర్‌టీఓ జాబ్ రాగానే ఖతం అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా మానేశారండి. మానేసి వేరే పెద్ద సంఘానికి నేను ఎంక్వైరీ చేసిన వాళ్ళ పిల్లల్ని. ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇంట్లోకొచ్చి గ్యాదర్ అవ్వడము, ఎక్కడికెళ్తున్నారు సంఘానికంటే మేము ఇంట్లో గ్యాదర్ అయితం చెప్పుకోవడానికి నామూషి అనిపించిందంట అండి. అబ్బా! ఏం దుస్థితి అండి. ఏసీ లేకపోతే రారంట. గృహాల్లో సహవాసం చేస్తే రారు. పెద్ద పెద్ద మందిరాలైతేనే వస్తారండి. నిజమా? ఫంక్షన్ హాల్లు, మందిరాలు, జనాలెక్కువుండాలి. ఏమంటారు నిజమా? కాదా అండి? మాట్లాడరేంటండి? అలానే అయిపోయిందన్న ఇప్పుడు అంత అలానే తయారైపోయింది. వాస్తవం. ఎంత పెయిన్ కలిగించే విషయం తెలుసా అండి? ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు. ఇప్పటికి మేము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. అన్ని రకాలుగా ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆ! అన్ని రకాలుగా అనుభవిస్తున్నామండి అది. హ్మ్. క్రొత్త నిబంధన సంఘము ఇంకా ఎంతో ఎక్కువ ఔదార్యం కనబరిచినది. అయితే నేటి మన సంఘములలోని ఇది బహు గొప్పగా అలక్ష్యం చేయబడుచున్నది. దేవుని ప్రజలు క్రీస్తు సంఘమైనట్లయితే సంఘం కొరకు దశమభాగం ఇవ్వాలని నొక్కి చెప్పబడుచున్నప్పటికీ ప్రాథమికంగా సంఘంలో అక్కరలో ఉన్న వారి కోసం మాత్రం తీయకపోవడం విచారకరమైనటువంటి విషయమే గదా!
సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కరెంట్ లేదు. నా ల్యాప్టాప్ లైట్ ఆఫ్ అయింది. మీకు కనిపిస్తుంది కదా, లైట్ ఆఫ్ అయినట్టు తెలుస్తుందా స్క్రీన్ మీద? లేదన్నా మంచిగా ఉందన్న. మీకు మంచిగా ఉంది కానీ నాకు లైట్ ఆఫ్ అయింది. సో ఎంతవరకు చెప్పగలుగుతానో అంతవరకు చెప్తాను. ముందు జాగ్రత్తలు. ఇతరులకు మేలు చేయనప్పుడు రక్షణ పొందవాలనే ఉద్దేశంతో చేయకూడదు. ఇతరులకు మేలు చేయటం అనగా మంచి పనులు చేయడం ద్వారా మనం రక్షించబడము, రక్షణలోకి రామండి. కాబట్టి మీరు ఎవరైనా అన్యజనులకు సహాయం చేస్తున్నప్పుడు రక్షణ పొందవాలనే ఉద్దేశంతో చేయకండి. ఎందుకంటే అది తప్పుడు విధానం. అంటే మీరు ఏమంటే అది ప్రలోభ పెట్టినట్టు అవుతుంది. మీరు సహాయం చేసి రక్షణలోకి నడిపించే ప్రలోభ పెట్టే కార్యాలు చేయకూడదు. దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఇతరులను ప్రలోభ పెట్టి రక్షణలోకి నడిపించలేదండి. అపోస్తులు కూడా ఇతరులకి ఏదో ఆర్థిక సహాయం చేసి ప్రలోభ పెట్టి రక్షణలోకి నడిపించలేదు. అవునా అండి? నిజమా కదండి? ఈరోజు చాలా మంది సువార్త సేవ అంటే ఏమనుకుంటున్నారంటే బీదలకు అవసరతలో సహాయం చేసి వాళ్ళు మెల్లగా ప్రభులోకి నడిపించాలని ప్రలోభ పెడుతున్నారు. సువార్తను సహాయం చేయడాన్ని రెండు కలపొద్దు దయచేసి. అవునా? సువార్తే సహాయం అంటున్నాను మరి. ఎగ్జాక్ట్లీ, ఈ రెండును కలపకూడదు. మీరు సహాయం చేయండి, తప్పలేదు. కానీ వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొనివ్వండి. కానీ వాళ్ళను సువార్త, నేను భోజనం పెట్టినా కాబట్టి యేసుప్రభువుని నమ్ముకో, నీకు ఇప్పుడు బట్టలు ఇచ్చిన కాబట్టి యేసుప్రభువుని నమ్ముకో అనే మీరు చాలా మంది తప్పు చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో. అది రైట్ కాదండి. మంచి పనులు చేసి మంచి పనుల ద్వారా మీరు రక్షించబడాలనుకుంటే వాళ్ళకు రక్షణ కూడా అర్థం కాదు లోపలికి వస్తే. ఆ విషయం సంబోధించు దైవశాస్త్ర పండితుడైన లియోన్ మోరిస్ ఒక మంచి వివరణ చెప్పాడు. మానవులు జీవించిన విధానం గురించి క్రొత్త నిబంధన చేర్చిన బోధలోని ఆసక్తికరమైన విశేషాలు ఒకటి ఏమనగా, రెండు దాదాపు వ్యతిరేకంగా ఉన్న సత్యముల గురించి. అది ఏంటిదంటే అత్యధిక స్థిరతో నొక్కి చెప్పుట. ఆ సత్యములు ఏమనగా, మానవులు ఎటువంటి మంచి పనులు చేసిన వారికి రక్షణ దొరకదు. అలాగే రక్షించబడిన వాడు ఖచ్చితంగా మంచి పనులు చేయాలి. అవునా? మరి రక్షించబడిన వారు మంచి కార్యములు చేయ లక్షణం చేత గుర్తింపబడుదురు. సో మంచి కార్యములు రక్షణకు ప్రతిస్పందనమై ఉన్నవే గాని రక్షింపబడకు సాధనోపాయములు కాదు. అవి రక్షణ యొక్క ఫలములై ఉన్నవే గాని రక్షణ యొక్క మూలము కాదు. అవి దాని యొక్క అనివార్యమైన ఫలితమే గాని దాని హేతువు కారణం కాదు. కాబట్టి మానవుడు ఎంత మంచి పని చేసినా రక్షించబడడు అనే విషయం నొక్కి మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. మరి రక్షించబడిన వారు ఏం చేయాలా? ఖచ్చితంగా మంచి కార్యముల చేతనే గుర్తించబడతారు. రక్షించబడిన దానికి నిదర్శనం ఏంటంటే మంచి కార్యాలు చేయడం, సత్క్రియలు చేయడం. అది రక్షణకు గుర్తు మాత్రమే అండి. మంచి పనులు రక్షణ గుర్తు మాత్రమే గాని రక్షణకు కారణం కాదు. మంచి కార్యం రక్షణకు ప్రతిస్పందనే గాని సాధనం కాదండి, సాధనోపాయం కాదు రక్షణకు. మంచి పనులు రక్షణ యొక్క ఫలములే గాని రక్షణ యొక్క మూలం కాదు. మంచి కార్యములు రక్షణ యొక్క ఫలితమే గాని దానికి కారణం కాదు, రక్షణకు కారణం కాదు. కాబట్టి ఈ లైన్ మనం మర్చిపోకూడదు. ఎవరికైనా మీరు భేదవారు కనిపిస్తే సహాయం చేయండి. యేసుప్రభు ఎంతో మందికి స్వస్థపరిచాడు, ఎంతో మందిని దీవించాడు. కానీ నేను దీవించాను కాబట్టి, స్వస్థపరిచాను కాబట్టి మీరు నన్ను నమ్మాలని ఎవరిని కూడా చెప్పలేదు ఆయన. అవునా అండి? చెప్పాడు ఎక్కడైనా? అవునవును. అపోస్తులు కూడా ఎంతో మందిని వాళ్ళు ముట్టుకొని స్వస్థత నొందిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ యేసుప్రభువుని వెంబడించలేదు. సో కాబట్టి మన ద్వారా మేలు పొందిన ప్రతివాడు రక్షించబడాలనే ఒత్తిడి మనకు ఉండకూడదండి, కోరుకోకూడదు దయచేసి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా మంది సువార్తలు వేస్తున్న పెద్ద పొరపాటు. కొంతమంది సువార్త అంటే ఏమనుకుంటున్నారంటే బీదలకు పంచడమే సువార్త అనుకుంటున్నారు. అవునా అండి? అది సువార్త కాదు. నిజమా కాదండి? బీదలకు సహాయం చేయడం సువార్త కాదు. సువార్త వేరు, బీదలకు సహాయం చేయడం రెండు వేరు వేరు పనులు అవి. అవునా? రెండు ఒకటి కాదు. అందరికి అర్థమవుతుందా అండి? రెండు ఒకటి కాదు. సువార్త ప్రకటన, బీదలకు సహాయం చేయటం రెండు ఒకటి కాదు. ఒకవేళ అన్యులైనటువంటి బీదలకు సహాయం చేయడం క్రైస్తవుని యొక్క బాధ్యత. అది క్రైస్తవ ప్రేమను పంచుకునే బాధ్యత మన మీద మోపబడి ఉంది. గలతులు ఏమన్నాడు? అందరి ఎడల విశేషంగా విశ్వాస గృహంలోకి చేరిన వాటిలో సహాయం చేయాలంటే అందరి ఎడలు చేయమంటే దాని అర్థం ఏంటిదండి? అది మన బాధ్యత. అవునా? రక్షించబడి వారు నా బాధ్యత అని చెప్తున్నాడా? దాని ద్వారా సువార్తను అధ్యయమని చెప్తున్నాడా? బాధ్యత. సువార్తలో ఒక భాగం ఏంది అంటే, ఒకవేళ మనం వెళ్తున్నప్పుడు రోగులో దయ్యాలు పట్టిన వారు కనబడితే స్వస్థపరచడం, దయ్యాలు వెలగొట్టడం వరకే మన బాధ్యత. అవునా? అవునా కదండి?
అవునవును. అది సువార్తలో భాగం. ఎందుకంటే అవి సువార్తను స్థిరపరిచే కార్యాలు. వెనువెంటు చేయుచు వచ్చిన సూచక్రియల వల్ల దేవుడు సువార్తను స్థిరపరుస్తూ వచ్చాడు. అంటే సువార్త స్థిరపరచడానికి అలాంటి కార్యాలు జరగాల. కానీ దాన ధర్మాలు, మంచి పనుల ద్వారా మనం ఇతరులను రక్షణలోకి నడిపించాలనుకోవడము అది రైట్ కాదు. నెక్స్ట్ చివరిగా ప్రజలకు సహాయం చేయటం ద్వారా మనం వారిని సోమరులుగా చేయకుండానట్లు కూడా జాగ్రత్త పడవలెను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం నెక్స్ట్ అనుకున్నాం కదా, బిబ్లికల్ ఇంటర్పర్సనల్ బిబ్లికల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, వాక్యానుసారమైన లేదా లేఖనానుసారమైన ఆర్థిక నిర్వహణ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక అత్యంత ప్రధానమైన విషయం ఉంది. అదేంటో తెలుసా? మనము సహాయం చేస్తున్నామనే కారణము చేత ఇతరులను సోమరులుగా చేయకూడదండి. యేసు ప్రభు అస్సలు ఒప్పుకోడు సోమరులుగా చేస్తే. మన మీద ఆధారపడేలా చేసుకోకూడదు. అబ్బా ఎట్లాగా అన్నో 5,000 పంపిస్తాడు, 2,000 వస్తాయని అలా ఆధారపడి బ్రతికే విధంగా చేయకూడదు. డియర్ బ్రదర్, వెరీ ఇంపార్టెంట్ ఇది. వాళ్ళకి నేర్పించాలి. మీరు కూడా ఏదైనా కష్టపడండి, అవసరం ఉంటే ఏదైనా పని చూసుకోండి. వారానికి 5 రోజులు కాకపోయినా ఒక 2 రోజుల్లో, 3 రోజుల్లో మీ వీలైన పని చేసుకోండి అని చెప్పాలండి దయచేసి. అంతేగాని ఆధారపడేలా చేసుకోకండి. ఇది పెద్ద పొరపాటు అండి. ఆధారపడేలా చేసుకుంటారు కొంతమంది. మన వైపే, మన మీదనే ఆధారపడి అన్నా అంటే అలాంటి దుస్థితి రాకూడదండి. ఇస్తే ఇవ్వని, లేకపోతే లేని. అది వాళ్ళకు సంబంధించింది. మనం వారి వైపు చూడడం అనేది సిగ్గుచేటు కలిగించే విషయం. కాబట్టి ఎవరి మీద ఆధారపడకూడదు. మీకు చెప్పాం కదండి, మేము పాటిస్తున్న 3ND ప్రిన్సిపల్. 3ND, నో డిమాండ్. ఫస్ట్ ND, నో డిమాండ్. ఎవరిని డిమాండ్ చేసేది లేదు. రెండోది నో డిపెండెంట్. ఒకరోజు ఏదో సహాయం చేసిరు కదా అని రెండోసారి ఆధారపడేది లేదు. నో డిపెండ్, ఆధారపడడం లేదు. మూడోది నో డినాయల్. మన పరిచయం అర్థం చేసుకొని ఈ సత్యబోధ అవసరం, ప్రజలకు అందించడం అవసరం అని గ్రహించి దాని కొరకు మేము నిజంగానే అహర్నిశలు కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం అని అర్థం చేసుకున్న వాళ్ళు సహాయం చేస్తే డినై చేసేది లేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ పరిచర్య చాలా శ్రేష్టమైనది, ఈ పరిచర్యలో మేము కూడా పాలిభాగస్తులు అవుతాం, సత్యానికి సహాయకులం ఉన్నట్లు ఈ పరిచర్యలో మేము కూడా పాలిభాగస్తులు అవుతామని ఎవరైతే ప్రేమతో వస్తారో వాళ్ళని డినై చేసేది లేదు. కాబట్టి ఎప్పుడైనా రెగ్యులర్ గా మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటే తెలియకుండానే వాళ్ళ మీద ఆధారపడతామండి. అది చాలా ప్రమాదకరమైన విషయం. రెండోది, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు వారు కూడా మన మీద ఆధారపడకుండా చేసుకోవాలి, సోమరులుగా కాకుండా చేసుకోవాలి. అంతమైతే కాదు, ద్రవ్యము మరి వనరులు వివేకంతో వాడబడవాలనే కానీ గుడ్డిగా కాదు. మనకిచ్చిన ప్రతి ఆర్థిక వనరు వివేకంతో వినియోగించాలి. ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలి. అవసరతలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. ఇష్టానుసారంగా లగ్జరీగా ఖర్చులు పెడుతూ మా దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఆమె అనాథ, సెమీ ఆర్ఫను. వాళ్ళ డాడీ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంకేమైనా వదిలేశాడు. వదిలేస్తే మా పాస్టర్ గారి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి వచ్చింది. తర్వాత ఏమైందంటే మేము బైబిల్ ట్రైనింగ్ పంపించినాం సంఘం తరపున. ఆమెను పంపించి నెలకు ఖర్చులకి పంపించడం ఎక్కువ అంటే ఆమె చేసిన పనులు ఏంటంటే మా అక్కడ కంప్లైంట్స్ ఏంటిది, ఎవరైనా బర్త్డే ఉంటే వాళ్ళకి డ్రెస్ గిఫ్టులు పెట్టడం అండి. ఈమెనే ఒకరి మీద ఆధారపడుతుంది. అంటే మేము చాలా చూసినాం ఇలాంటి. నువ్వు బ్రతకడమే, నువ్వే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతున్నావు. నువ్వు డ్రెస్సులు పెట్టడం, ఇతరులకి కేకులు కొనియడము, కేకులు కట్ చేయించడం, అది ఇలాంటి పిచ్చి ఉంటది కొంతమందికి. నిజంగా చెప్పండి, అంత ఇంపార్టెంట్ అండి అది? నిజంగా ప్రాణం పోయే పరిస్థితి అండి అది? బీద వాళ్ళకి సహాయం చేసినట్ట లేదంటే మాట్లాడాలా? నిజం నిజం అన్నది ఇంపార్టెంట్ కాదు అది. నేను అలాంటి సంఘటనలు చూసినప్పుడు షాక్ అయ్యాను. అదేంటమ్మా నీ బ్రతికే ఇలా ఉంది, నీకేమేమో నెలకు 500,000, 1000 రూపాయలు సహాయం పంపించాల్సి వస్తుంది, నువ్వు వాటిని పట్టుకొని పక్క వాళ్ళు అదేదో గొప్పతనం కొంతమందికి. ఎందుకండి ఇవే? ఈరోజు చాలా మంది ఫాల్స్ ప్రెస్టేజ్ లో బ్రతుకుతున్నారు. ప్రెస్టేజ్ ఫాల్స్గా ఉండాలంటే లోపలేం లేకపోయినా, ఏదో ఆంధ్రాలో సామెత ఉంటుందంట, తెలుసు కదా మీకు, మింగమెతుకు లేకపోయినా మీసాలకు సంపంగనం రాసుకుంటారు అన్నట్టు. అవసరం అండి మనకు? గజ్జి బియ్యం తిన్నా గంజి సొక్క వేస్తున్నాను. అలా ఉన్నాయి అలాంటి సామెతలు. మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు చేసేది ఎలక్ట్రీషియన్ పని. కరీంనగర్లో టాప్ మోస్ట్ స్కూల్ వేసిన పిల్లల్ని. మీకు తెలుసు కదా, జాకబ్ తెలుసు, మానేర్ అని పెద్ద స్కూల్ అది. ఇప్పుడు ఇంకా చాలా పెద్దది అయిపోయింది. అక్కడికి వచ్చే స్కూల్ పిల్లలందరూ కార్లలో వస్తారు, వీడు బైక్ మీద డ్రాప్ చేస్తారు. వాడు 2 రోజులకి అడిగిందంట, పప్ప కార్ ఎప్పుడు కొంటావు డాడీ, నేను కార్లో రావాలి నాకు, లేకపోతే ప్రెస్టీజ్ ఇష్యూ అన్నాడు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లో చూస్తే వాళ్ళకేమో మంచి విచిత్రమైన బిస్కెట్లు, రకరకాల బ్రేక్ఫాస్ట్లు. వీనికేముంటది,
అన్నం వేసి అన్నంలో ఇంత పప్పు వేసో ఇంత పక్కన ఇంత పచ్చడి వేసో పంపించడం. అవునా? తేడా ఉందా? మరి మనసు మీద నెగిటివ్ ఇంప్రెషన్ ముందు నుంచి ఇలా పడుతుందా లేదా అండి? కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు. అవునా? అంటే మామూలుగా సివిల్ డ్రెస్ వేసుకున్న రోజు వాళ్ళ డ్రెస్సులు ఎంత క్వాలిటీగా ఉంటాయి, మన పిల్లల డ్రెస్సులు అంటే ఇప్పుడు ఇవన్నీ పోల్చుకుంటారు వాళ్ళు. సో ఏంటిది మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే చదివించే విషయం కూడా మన స్తోమత లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్ వేసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బంది పడద్దు. దేవుడేం పనిష్మెంట్ ఇయ్యాడు, పాపం కాదు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవడం. ఇక్కడ అంతకుముందు కూడా ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్న నేను 30,000 పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాను అన్న. ఆలోచిస్తున్నాడు గవర్నమెంట్ స్కూల్ వేయాలని. మంచి ఆలోచనే, తప్పేముంది అందులో? గవర్నమెంట్ స్కూల్ వేయాలన్నా ఏమాత్రం తప్పు కాదు. సహోదరుడా 100% గవర్నమెంట్ స్కూల్ వేసేయి, నో ప్రాబ్లం. అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా వారు సంపూర్ణంగా మనపై ఆధారపడకుండా జాగ్రత్త వహించవలెను. వారు దేవుని నీతిని మరియు రాజ్యాన్ని వెతుకుచు దేవునిపై ఆధారపడి పోషించుకుంటూ ప్రోత్సహించవలెను. ఎందుకంటే దేవుడు అందరికి చెప్పాడు, ఏమి తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో చింతించొద్దు అని ప్రతి మనిషికి చెప్పిన మాట అది. విశ్వాసికి సంబంధించిన మాట. కాబట్టి ప్రతి వారు ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించో చింతించకుండా మొట్టమొదట మీరు చేయాల్సిన పని దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. అవి మీకు ఆటోమేటిక్‌గా వస్తాయి. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగాలి గానీ, ఫ్యాన్‌ను కర్రబెట్టుకొని దింపుకుంటా కూసోకూడదు. సమయం వేస్ట్, చైన్ వస్తది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఈ సూత్రం ఎందుకు చెప్పినా తెలుసా? ఫ్యాన్ సూత్రం. మీరు డబ్బు వెనకాల, సహాయం చేసేవారి వెనకాల, లేకపోతే ఇతరుల వెనకాల పరిగెడితే మీ సమయం వేస్ట్ అయితది, మీ శరీరం అలసిపోతది. నేనైతే ఫ్యాన్ తిప్పనండి, స్విచ్ చేసుకుంటే చాలు. నాకు స్విచ్ ఏంటిదంటే దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి, అది నా స్విచ్. మిగతా ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. వాటి వెనకాల వెళ్ళట్లేదు కాబట్టి నాకు ప్రాబ్లమ్ కావట్లేదు. అటు వెనకాల వెళ్ళాలి, అందరూ స్ట్రగుల్ అవుతారు. నిజమే అంటారా? మాట్లాడరేంటండి? హలో బ్రదర్స్ అండ్ అవునన్నా, సిస్టర్స్. వాస్తవం అన్న. మీరందరూ కార్ స్టార్ట్ చేసుకుంటే కారుని తోసేవారుగా ఉన్నారా? కార్ స్టార్ట్ చేసుకొని ప్రయాణం చేసేవారిలో ఉన్నారో మీకే తెలుసు. మీరు డబ్బు వెనకాల గాని, ఇతర వాటి వ్యాపకాల వెనకాల పరిగెడితే, పని చేయడం తప్పు కాదు గానీ పరిగెడితే ఇక జీవితాంతం కారు దోస్తూనే ఉంటది. కార్‌లో కూర్చునే అవకాశం ఎప్పటికి దొరకదు. దేవుని రాజ్యాన్ని, నీతిని వెడితే తొయ్యాల్సిన అవసరం లేదు. కూర్చొని వెళ్ళిపోతాం సింపుల్‌గా. అదే చెప్తున్నాను. దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటిగా వెతుకుతే సరిపోతది. ఓకే. క్రైస్తవ పనివారు. మరి ఇప్పటిదాకా బీదవారు ఎన్ని రకాల ఉన్నాయి. అన్ని ఉన్నాయి కాబట్టి చూసినాం. అవునా అండి? 50 రిఫరెన్స్‌లు చూసుంటారండి ఇప్పటివరకు బీద వాళ్ళకి సహాయం చేయమని కొత్త నిబంధన బోధిస్తున్నట్టు. హలో? హలో? చూసామన్నా. 50 రిఫరెన్స్‌లే కాదు. ప్యాసేజ్‌లు చూసినాం. అవునా? వచనాలు మెసేజ్‌లో చూసినాం. అధ్యాయాలుగా చూసినాం. అవునా? అవునన్నా. యెస్. మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళు బోధించుకునే బోధనలో సగం రిఫరెన్స్ కూడా ఉండదు వాళ్ళు సపోర్ట్ తీసుకొని. ఇప్పుడు సరే, అన్నిటికంటే ముఖ్యంగా మీకోసం వచ్చింది. ఇక దీన్ని విని మనం క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే దీనికోసం రేపు టైం యూజ్ చేసుకోకుండా. పేదలు మరి అక్కర్లో ఉన్నవారు ప్రధాన స్థానం ఇవ్వబడిన జాబితాలో ఉండిరని సంఘం యొక్క మొత్తం విషయంలో మనం చూసి ఉన్నాం. మరి అక్కర్లో ఉన్న వారికి ఇచ్చటకు కొంతమంది వారి చిరస్థిరాస్తులను సైతం ఇచ్చివేసిరి. మరి అట్లయితే క్రైస్తవ పని వారి పోషణ కొరకు పరిస్థితి ఏంటి? క్రైస్తవ పనులు చేసేవాళ్ళు, సేవ చేసేవారు, మరి సంఘం విత్తనంలో చోటు లేదని దీని అర్థమా? మరి క్రైస్తవ పని చేసే వారికి విత్తనంలో భాగం లేదా? ఉందా? ఇంతకీ కృత నిబంధన భాగం ఉందని చెప్తుందా? లేదని చెప్తుందా? మరి అవసరమా? లేదా? అనే విషయాలు మనం చూద్దాం. ఆది సంఘములో ద్రవ్యము ప్రాథమికంగా పేదలకును, అక్కరలో ఉన్న వారి కొరకును వాడబడినప్పటికీ మనందరూ తెలుసు ఎక్కువ దేనికోసం వాడబడిందండి? 90% ద్రవ్యము ఆదిమ సంఘంలో ఎవరి కోసం వాడబడింది చెప్పండి? హలో? పేదలకు అక్కర్లో ఉన్న వారికి. పేదలకు అక్కర్లో ఉన్న వారికి వాడబడింది. అవునా? పరిచర్య కంటే Yes. పేదలకు అక్కర్లో ఉన్న వారికి వాడబడిందని మనం చూసాం. మరి క్రైస్తవ పని వారి పరిస్థితి ఏంటి చూద్దాం. క్రైస్తవ పని వారికి కూడా సహాయం అందించడం గురించి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. దేవుని రాజ్య వ్యాప్తికైన వారి ప్రయాసం బట్టి మనం వారికి కూడా సహాయం అందించవలెను. ఎవరు ఆ సహాయానికి అర్హులో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే? ఈ క్రింది వచనాలు మనం గమనించుదాం. ఎక్కువ వచనాలు ఉండవండి, కొన్ని వచనాలు ఉంటాయి. ఆ కొన్ని వచనాలనే మనం చూద్దాం. నెంబర్ 1 మొదటి కొరింథీ 9వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చూద్దాం. పౌలు అంటున్నాడు, నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభువైన యేసు నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా అంటున్నాడు.
ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకు నేను అపోస్తులై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తుల ముద్రగా ఉన్నవారు మీరే కదా. పౌలు యొక్క అపోస్తులత్వం శంకించబడింది. ఎందుకు? పౌలు అందరి అపోస్తులాగా లేడు, డిఫరెంట్ గా ఉన్నాడు. పౌలు యొక్క పరిచర్య డిఫరెంట్ గా ఉంది. ఆ చూడండి, పౌలు అంటాడు, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఏంటిదంట? నన్ను మీరు విమర్శిస్తున్నారు కదా, ఎందుకు? మేము సంఘం చేత పోషించబడినందుకు, మా సొంత స్వహస్తములతో పని చేసుకొని మేము పోషించుకుంటున్నందుకు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదనుకుంటున్నారా మీరు? ఏమన్నాడు? తక్కిన అపోస్తుల వలెను, అంటే ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరి పని చేయకుండాటకు నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా? అంటే మేము పౌలు బర్నబా మేము పని చేసుకొని జీవనం చేసుకుంటున్నాము. మిగతా 12 మంది అపోస్తుల వలె, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుల వలె సంఘం చేత పోషించబడ్డకు భార్యలు వెంట పెట్టుకొని తిరిగి పరిచయం చేయటకు అధికారం లేదనుకుంటున్నారా మీరు? కానే కాదంటున్నాడు. మాకు అధికారం ఉంది అంటున్నాడు పౌలు. మరి ఏమన్నాడు? ఇంకా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా? ఎవడైనా ఆర్మీలో చేరినోడు సొంత ఖర్చు పెట్టుకొని దండులో సేవ చేస్తారా అండి? ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడు ఎవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడు ఎవడు అని అడుగుతున్నాడు. మరి ఈ మాటలు లోకాచారాన్ని బట్టి నేను చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని సపోర్ట్ తీసుకున్నాడు. మరి కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. మరి దేవుడు ఎడ్లను గురించి విచారిస్తున్నాడా? కానే కాదు, మనుషులను గురించి విచారిస్తున్నాడు. మన గురించే కదా దీన్ని చెప్తున్నాడు. కేవలం మన కొరకే దీన్ని చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా. మరి ఈ మాట వ్రాయబడను, ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించేవాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కింపవలెను. అయితే మీ కొరకు ఆత్మ సంబంధం మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన విత్తనములు కోసుకున్న గొప్ప కార్యమా? మీ ఆత్మల కోసం ఇంత శ్రమ పడుతున్నప్పుడు మీ దగ్గర ఆర్థిక సంబంధమైన సహాయం కోరడం మీరు గొప్ప కార్యం అనుకుంటున్నారా? ఏం ప్రశ్నలు! లాజిక్స్ చాలా వాడుతున్నాడు. ఇతరులకే మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోనలేదు. ఇది అండి. అంటే అపోస్తులను, సువార్థికులు సంఘం చేత పోషించబడే సంపూర్ణ అర్హత కలిగినప్పటికీ పౌలు ఆ అధికారాన్ని వాడుకోలేదంటున్నాడు. ఎందుకంట? క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలగజేయకుండాటకై అన్నిటిని మేము సహిస్తున్నాం, అన్నిటినీ మేము ఓర్చుకుంటున్నాం, సహిస్తున్నాం అనేది పౌలు యొక్క లాజిక్, పౌలు యొక్క ఉద్దేశం. ఆలయ కృత్యములు జరిగించేవాడు ఆలయం వల్ల జీవనం చేయుచున్నారని, బలిపీఠం మీద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగుననే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించవాలని ప్రభువు నియమించి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్పండి, పౌలకు చాలా ఉదాహరణలు ఇచ్చాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా? అంటే ఆర్మీలో ఎవడైనా తన ఖర్చు పెట్టుకొని ఆర్మీలో సేవ చేస్తాడా? ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడు ఎవడు? ఈరోజు ఈ మందను కాచి మంద పాలు త్రాగని వాడు ఎవడైనా మాటను కూడా తీసుకొని పాస్టర్లు దీన్ని కూడా వారికి అనుభవించుకోవడం నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకనంటే ఇక్కడ మంద అనగానే కాపర్ అనుకుంటున్నారు. అవునా? పౌలు యొక్క ఉద్దేశం అది కాదు. మరి అటప్పుడు ఆడ దండు అన్నప్పుడు పౌలు సైన్యం గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ద్రాక్ష తోట అని అన్నప్పుడు అక్కడ ద్రాక్ష తోట కాసే కాపుల గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చా? మరి ఇక్కడ కాపుల గురించి మరి అది సందర్భం అన్నా ఎలా అర్థం చేసుకోవాలి దాని సందర్భం? ఆయన చెప్పింది దేని గురించి అదే చెప్తున్నాను. అందుకే, ఎందుకంటే పరిచర్యలో మీరు చూశారు, అపోస్తులు, సువార్థికులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపలు, ఉపదేశకులు 5గురు ఉన్నారు. ఈ 5గురులో పౌలు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాను నేను. ఎవరి గురించి చెప్తున్నాడు అండి? ఎస్పెషల్ గా ఈ అధికారము, సంపూర్ణమైన అధికారం కలిగిన వ్యక్తులు అపోస్తులు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అండి? ఎవరి గురించి మాట్లాడాలా? అయిపోయింది, మనం చల్లబడిపోతుంది. మంద కాపరి అంటే తోట వేసి కాపరి అనే ఆధిక్యత అంటే పరిచయం చేసే వాళ్ళ గురించి కాదన్నా, అందరి పరిచారకుల గురించి కాదండి. ఇక్కడ ఎస్పెషల్ గా మాట్లాడుతుంది అపోస్తులు మరియు సువార్థికుల గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఈ చాప్టర్ అంతా కూడా సహాయం పొందుకునే సంపూర్ణమైనటువంటి అధికారంలో మొదటి స్థానం వహించేది అపోస్తులు మరియు సువార్థికులు. మర్చిపోకూడదండి. ఇది కాపర్లకు అనుభవించుకోవడానికి ఏమాత్రం హక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ కాపర్ల ప్రస్తావన లేదు ఈ చాప్టర్ లో.
కాపరి ఎలా తొందర పోషించబడాలన్నా కాపరి పరిస్థితి ఏంది? తొందర పడకండి, అదే చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సందర్భం వినండి, తొందర పడకండి. ఓకే, అంటే అఫెన్స్ లోకి రావద్దని చెప్తున్నాను. చెప్పు కేవలం. అంటే అన్న ఏలియన్ అడిగింది కూడా, అంటే మరి కాపర్లు ఎలా మంద అంటే అది స్పష్టంగా కనపడుతుంది కదా అన్న, ఆలయ కృత్యములు జరిగించేవారు ఉంది కదా. చెప్తున్నాను, అదే మీరు వినండి. అదే మీకు మంద అంటే, ఇప్పుడు మంద అంటే కాపర్ అనుకున్నప్పుడు, ఇప్పుడు మీ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం దండు అన్నప్పుడు మరి సైన్యం గురించి మాట్లాడుతున్నాడు అని ఒప్పుకుంటారా? ఎస్ పౌలు సైన్యం గురించి మాట్లాడుతున్నాడా? అంటే మంద గురించి ఉదాహరణ చెప్తుండే అనుకుంటున్నాను. అంటే మీరు ఒకటే ఎందుకు తీసుకుంటున్నారు, మిగతా 2 విషయాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అడుగుతున్నాను. ఇచ్చేసి మీరు లేఖనాలను చాలా కాన్సన్ట్రేషన్ గా చూడాలి. పౌలు ఉదాహరణలు అనేది పోషించబడడానికి ఎవరు అర్హులు అని చెప్పడానికి వాడుతున్నాడా, పర్టికులర్ గా ఇక్కడ మంద అంటే కాపల గురించి మాట్లాడుతున్నాడా? అక్కడ మంద అనేది లిటిల్ గొర్రెల కాపల గురించి మాట్లాడుతున్నాడా, సంఘ కాపల గురించి మాట్లాడుతున్నాడా? సాదృశ్యం కదన్న, సంఘానికి సాదృశ్యం కదా మంద అన్న. నో, మీరు మళ్ళీ అదే ప్రాబ్లం అండి. మీరు ఆఫెన్స్ లోకి రావద్దు, లేఖనాన్ని వినండి ఫస్ట్. మీరు అనుకున్నది చెప్పడానికి ట్రై చేయకండి. కొంచెం విన్న తర్వాత నేను చెప్పిన తప్పైతే నన్ను ప్రశ్నించండి. ఓకే, త్వరపడకండి. అంత అఫెన్స్ లోకి ఎందుకు వెళ్తున్నారు? ఒక చాప్టర్ మొత్తం పౌలు ఒక ఉద్దేశంతో రాస్తుంటే మీరు ఒక లైన్ పట్టుకున్నారండి, ఒక వచనం కూడా కాదు అది, ఒక సెంటెన్స్ పట్టుకొని మాట్లాడితే నేను ఎలా మీతో మాట్లాడగలుగుతాను చెప్పండి? ఇంత చాప్టర్ వదిలేసి ఒక్క లైన్ అండి, అది మందను కాచి మంద పాలు త్రాగని వాడు ఎవడు అంటే, లిటరల్ గా గొర్రెలను కాస్తున్నవాడు ఆ మంద పాలు త్రాగని వాడు ఎవడైనా ఉంటాడా అనేది పౌలు యొక్క ఆర్గ్యుమెంట్. అక్కడ ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానంటే ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ఎందుకు చెప్తున్నాడు? అవును, మన కొరకే. ఎవరు మనము అంటే ఎవరక్కడ ఇంపార్టెంట్ కదా. మనము అని ఎవరు ఇక్కడ? తన అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటే చూడు, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైనటువంటి ఫలము కోసుకొనుట ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగినలా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేము. పూర్తిగా వినండి పౌలు ఏం మాట్లాడుతున్నాడు అనేది. పౌలుకి సంఘం చేత పోషించబడే అర్హత ఉంది. మిగతా 12 మంది అపోస్తుల వలె, యేసు ప్రభు సహోదరుల వలె సంఘం చేత పోషించబడే సంపూర్ణమైన అర్హత పౌలుకు ఉందని చెప్తారు. అక్కడ అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు అని అంత క్లియర్ గా చెప్పాను. క్లియర్ గా అపోస్తుల ఓకే అండి, అంటే సిగ్నల్ వీక్ గా ఉంది, అందుకోసం అలా డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే హాట్స్పాట్ మీద నడుస్తుంది కదా. ఓకే అండి, అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అపోస్తులు సంచారం చేస్తూ పరిచర్య చేస్తారు. మీకు లీడర్షిప్ లో చూపించాను, 2 రకాల పరిచారకులు ఉన్నారు. ఒకటి సంచారం చేస్తూ చేసే పరిచర్య కలిగిన వారు అపోస్తులు, సువార్థికులు. రెండోది స్థానిక సంఘంలో ఉండి పరిచర్య చేసేవారు, అంటే ఒక చోట నిలకడగా ఉండి పరిచర్య చేసేవారు. ఎందుకు ఇవి నియమించాడో అర్థం చేసుకోవాలి కదా. సంచారం చేస్తూ పరిచర్య చేసే వారికి పని చేసుకునే అవకాశం ఉండదు, వెసులుబాటు ఉండదు. రోజు గ్రామాలు తిరుగుతూ, అంటే ఒక ఊరిని ఎన్నుకొని ఆడ సంవత్సరం కష్టపడి మరొక ఊరికి వెళ్ళే వాళ్ళకు ఊకే ఊర్లు మారుతూ పరిచర్య చేస్తున్న వారికి ఒక దగ్గర నిలకడగా ఉండి పని చేసుకునే అవకాశం ఉండదు. అయితే ఒక్క విషయంలోనే పౌలు ప్రత్యేకించబడిన వాడని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పని డేరాలు కుట్టడం కాబట్టి, ఆయన ఎక్కడైనా లెదర్ టెంట్ మేకర్, ఆయన ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పౌలు అలా పని చేసుకుంటాడు. ఎక్కడెవరు దొరికితే వాళ్ళతో అలాంటి పనులు, వస్త్రాలకు సంబంధించిన, టెంటులకు సంబంధించిన పనులు నిమగ్నం అవుతున్నాడు అవకాశాన్ని బట్టి. మరి పౌలు ఎందుకు సహాయం తీసుకుంటలేడంటే, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకై నేను అన్నిటిని సహిస్తున్నాను అంటే, కొరంది లాంటి సంఘంలో పరిస్థితులు ఏంది అని అంటే, పౌలు డబ్బుల కోసమే పరిచర్య చేస్తున్నాడు అని అనుకునే దగ్గరనంట అనుకుంటున్నారు. కాబట్టే నిన్ను మీ మధ్యలో సువార్తకు నేను ఆటంకంగా ఉండకూడదు, అందుకోసమే నేను సహిస్తున్నాను అంటున్నాడు. మరి మీరు ఈ విషయంలో నీతిగా నిజాయితీగా ఉండగలుగుతారా? ఎవడన్నా డబ్బుల కోసమే పరిచర్య చేస్తున్నారు అనుకునే దగ్గర డబ్బులను వదులుకునేటువంటి ఆ నీతి, ఆ యొక్క దైవికమైన నీతి మనలో ఎంతమందికి ఉంది చెప్పగలుగుతారా? మీరు హక్కు కోసం కొట్లాడుతున్నారు కానీ ఇక్కడ సువార్తకు ఆటంకము అనే మాటను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. సరే, ఆలయ కృత్యములు జరిగించి వాడు ఆలయం వల్ల జీవనం చేయుచున్నారని బలిపీఠం మీద కనిపెట్టుకుని వారు బలిపీఠంలో పాలివారై ఉన్నారు మీరు ఎరగరా?
అలాగున చూడండి, అలాగున మంచిగా వినండి, సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవించవాలని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది ప్రొఫెషనల్ ఇవాంజలిస్ట్ గురించి మాట్లాడుతున్నాడు, సువార్థికుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కాపర్ల గురించి మాట్లాడట్లేదు. సువార్త పని ప్రత్యేకమైన బాధ్యత తీసుకున్నది ఎవరంటే అపోస్తులు. అది ఊరూర తిరిగి సంచారం చేస్తూ సువార్త బాధ్యతను నెత్తి మీద వేసుకున్నది అపోస్తులు కంప్లీట్ గా. ఈ 13 అపోస్తులకి ఇది ప్రత్యేకంగా అప్పగించబడినటువంటి బాధ్యత అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన గలతీ చూడండి. సరే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి ఈ చాప్టర్ లో ప్రత్యేకించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తులు సువార్థికుల గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. ఇందులో కాపర్ల గురించిన ప్రస్తావన మీరు తీసుకురాలేరు. ఇంకా ఖురాన్ని మొత్తం చదవండి. మరి ఏంటి నాకు లాభం ఏంటి, నా జీతం ఏంటి అని పౌలు అడుగుతాడు. సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం, ఎందుకంటే దేవుడు సువార్త భారాన్ని నా మీద మోపాడు అంటున్నాడు. మీలో ధైర్యంగా చెప్తారా ఎవరైనా సువార్త భారం నా మీద ప్రత్యేకించి మోపబడింది, నేను ఫుల్ టైం అంటే ఇవాంజలిస్ట్ అని ఎంతమంది చెప్పగలుగుతారు? నేను 24 గంటలు నా మీద ఆ భారం ఉంది, ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎంతమంది చెప్పగలుగుతారు? పౌలు అహర్నిశలు సువార్త కోసం శ్రమ పడుతున్నాడు, రాత్రింబవలు కష్టపడుతున్నాడు. సువార్త మేము యోగ్యులమని మా చేతికి అప్పగించబడింది అని చెప్తున్నాడు. అందుకే వాళ్ళు సువార్తను చెరపలేదు ఎక్కడ కూడా. సువార్త అంటే యేసుప్రభు నమ్ముకుంటే కడుపు నొప్పుతుంది, కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, మా యేసుప్రభు నమ్ముకోండి జ్వరం వస్తుంది, అలాంటి సువార్త చెప్పలేదు పౌలు. ఒకవేళ అలా కంపేర్ చేసుకుంటే ఈరోజు మన సువార్త ఏంటిదో మీ అందరూ తెలుసు, మనం ఏం సువార్తను ప్రకటిస్తున్నాం. పౌలు అన్నాడు, అందుకే నేను సువార్త విషయంలో సిగ్గుపడని వాడు కాడన్నాడు. గలితులో నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడితే యేసుప్రభు దాసులను కాకపోదును, అందుకే మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూతైనను ప్రకటిస్తే శాపగ్రస్తుడు ఆ రేంజ్ లో ప్రకటిస్తున్నాడు సువార్త. కొరంథీయులు అంటున్నాడు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, మేము మాత్రం సిలువైబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. రండి, ఫస్ట్ మన అర్హత ఏంటో తెలుసుకోవాలండి. ఎందుకు తొందర మనకు? మరి ఈ రేంజ్ లో పరిచర్య చేస్తే రండి, ఎవరొద్దంటారు? మీరు సువార్థికులైతే మిమ్మల్ని ఆటంకపరచడం లేదు, సంఘం 100% మిమ్మల్ని పోషించి తీరాల్సిందే. మీరు నిర్విరామంగా సువార్త ప్రకటన ప్రయాణం చేస్తున్నారంటే, నిర్విరామంగా మీరు అలా కష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు సంఘం చేత మీరు పోషించబడాల్సిందే. వారానికి 2 గంటలు పరిచర్య చేసి నేను దేవుని సంఘం చేత ఫుల్గా పోషించబడాలనుకోవడము అది చాలా భయంకరమైన విషయం. అది ప్రపంచంలో అలాంటి పని ఎవరు చేయరు. ఎవరైనా రోజుకి 8 గంటలు, వారానికి 6 రోజులు 8 గంటలు పని చేసిన వాళ్ళే పోషించబడుతున్నారు. వాళ్ళకు కూడా సరిగా పోషణ దొరకట్లేదు, సరిపోవట్లేదు వాళ్ళ సంపాదన. 8 నుండి 12 గంటలు పని చేసిన వాళ్ళకే దొరకట్లేదు. చూద్దాం, చూడండి గలతీ 6:6, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలెను. ఫుట్నోట్లో చూడండి, ప్రతి మంచి పనిలో ఫుట్నోట్ చేయటం ఇది మనం ఒక వరకే తీసుకుంటున్నాం, రెండో వైపు కూడా చూడాలి. ఫుట్నోట్లో చూడండి ఒకసారి ఏముంది, గలతీ 6:6 ఏముందో చెప్పండి దయచేసి. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివారై ఉండవరు. వాక్యోపదేశం పొందువాడంట సమస్త విషయంలో, సమస్త సద్విషయంలో బోధించువానితో పాలిభాగస్తుడు కావాలి. నిజంగా చెప్పండి, ఇప్పుడు మీలో మీ అందరి లోపల నేను ధైర్యంగా అడుగుతున్నాను, మనం ఒప్పుకుందామండి, మీరందరూ నిజంగా వాక్యోపదేశం సరిగా చేస్తున్నారా? లిటరల్ గా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఎంతమంది బోధిస్తున్నారు చెప్పండి? అబద్ధం చెప్పకుండా, అసత్యం చెప్పకుండా మేము సత్యం మాత్రమే ప్రజలకు బోధిస్తున్నాము అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు చెప్పండి? ఇప్పుడు మన బాధ్యతను గురించి మాట్లాడుకోకుండా హక్కుల గురించి మాట్లాడొద్దండి. బాధ్యత నిర్వర్తించడానికి హక్కు ఆటోమేటిక్గా వర్తిస్తుంది. బాధ్యత నిర్వర్తించకుండా హక్కుల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందండి? మనం నిజంగా బాధ్యత నిర్వర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మేబీ ఇప్పుడు మీరు జర్నీలో అయితే ఇప్పుడు అర్హులవుతారు, ఇప్పుడు దీని ప్రకారం మీరు జీవిస్తే అర్హులవ్వచ్చు. నేను జాకబ్తో కూడా శాంత కూడా అన్నాను, మీలో ఎంతమంది బైబిల్ టీచర్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి, నేను ఎంకరేజ్ చేస్తాను. ఫుల్ టైం మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను పరిచర్యకి, అంటే బోధించడానికి. అంటే వెసులుబాటు 24 గంటలు బోధల మీద కష్టపడి పనిచేసే పని నేను కల్పిస్తానని చెప్పాను. 1 తిమోతి 5:17 బావుగా పాలన చే పెద్దలను విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములు పాత్రులుగా ఎంచవలెను. ఇగో ఇందుకు నూర్చెడి ఎద్దుమూతి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరి పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఏ పనివాని గురించి మాట్లాడుతుందండి ఇక్కడ? వాక్యోపదేశమందు ప్రయాసపడడం అంట. మీరు నిజంగా చెప్పండి, ఎంతమంది ఉపదేశమందు వాక్యమందు ప్రయాసపడుతున్నారు? చెమట కార్చారండి ఎప్పుడైనా మీరు లేఖనాలను ధ్యానించే విషయం, సత్యం వెలుగు తీసే విషయంలో ఎంతమంది చెమట కారుస్తున్నారు చెప్పండి? రోజు బోధించేటప్పుడు ఎంతమంది అలసిపోతున్నారు చెప్పండి బోధించి? హలో,
కొంచెం బాధ కలిగించే విషయమే. తొందరపడొద్దు అందుకే. మీకు కావాల్సినటువంటి వెసులుబాట్లు, మీకు కావాల్సినటువంటి ముందస్తు చూపు నేను చేస్తున్నాను. మీరు సేవలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను అవాయిడ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు కొంతమంది తొందరపాటుతనంతోనో, అమాయకత్వంతోనో, అజ్ఞానంతోనో, లేఖనాలు నేర్చుకోకుండానో, లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రేరేపించారనో, ఎవరో మిమ్మల్ని అభిషేకించారనో, ఎవరో మిమ్మల్ని ట్రైనింగ్ తీసుకెళ్ళి ఏదో 4 ముక్కలు నేర్పించారనో మీరు చాలా మంది సేవకొచ్చారనే విషయం నాకు తెలుసు. ఒక్కొక్కరు ఒక విధంగా వచ్చారని. అయితే ఇప్పుడు ఏంటి ఇక్కడ మార్చుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. మీరు మళ్ళా అర్హత సాధించాలంటే అర్హతలోకి రావాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ వాక్యోపదేశం అన్నది ఇది ఆల్రెడీ చాలా సార్లు మీకు గుర్తు చేసిన లేఖనం మీకు అర్థం కావాలని నొక్కి చెప్పాను. ఎక్కడంట బావుగా పాలన చేయ పెద్దలంట. బావుగా పాలన చేయ పెద్దలంటే అర్థం ఏంటిది? విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడడం. ప్రయాస అనేది శ్రమతో కూడినది. ప్రయాస అనేది నిమ్మలంగా లేకుండా చేసేది. లేఖనాలను పరిశోధిస్తున్నప్పుడు ఎన్నో సార్లు ఆకలిని పక్కన పెట్టి, దాహాన్ని పక్కన పెట్టి, పుస్తకాల్లో తలదూరిస్తే ఒక్కొక్కసారి 20-30 పుస్తకాలు వేసుకున్న తెలుసా అండి ముందు. రకరకాల డిక్షనరీలు, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల ఇది అసలు ఏంటి, దీని వెనకాల భావం ఏంటి అని తెలుసుకోవడానికి అలా పిచ్చోళ్ళగా ఇప్పుడంతా పాడు చేసుకున్న సందర్భాలు రాత్రులు ఎన్ని రాత్రులు గడిపామో మీకు తెలియదు. సో ఊరికైనా రాదండి. అంటే ప్రయాస, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడాలి. కష్టం చేసి అడగండి, తప్పులేదండి. కష్టం చేసి జీతం పుచ్చుకోవడం తప్పులేదు. చూడండి 3 యోహాను 5:8 చదవండి. పీడా పరదేశులైనను సహోదరులకు ఉన్నవారికి నువ్వు చేసినది దయదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. అన్య జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపినడలు నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయకులుగా ఉన్నట్టు అట్టి వారికి సహాయం చేయ బద్దులమై ఉన్నామంటున్నాడు. ఇక్కడ చూడం పౌలు యోహాను మాట్లాడుతుంది ఎవరి గురించి అండి? సంచారం చేస్తూ పరిచర్య వారి గురించి, కాపల గురించి మాట్లాడట్లేదు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వీళ్ళు సువార్త ప్రచురిస్తున్నారు. అయితే వీళ్ళు యూదులు. ఈ సువార్థికులందరూ ఎవరంటే యూదులు. అన్యజనుల దగ్గర ఏం తీసుకోవట్లేదంట. ఎందుకంటే అన్యజనుల దగ్గర తీసుకుంటే సువార్త ఫలించదని వాళ్ళకు తెలుసు. ఆటంకంగా ఉంటది. వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. అందుకే అన్యజనుల వల్ల ఏం తీసుకోకుండా దేవుని నామం కొరకు బయలుదేరిరంట. అందుకే యోహాన్ అంటున్నాడు, అలాంటి వారికి మీరు సహాయం చేస్తే సత్యమునకు సహాయం చేసిన వారు అవుతారు. అట్టి వారికి ఉపకారం చేయండి అని యూదులను యూద సంఘాలలో ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నాడు యోహాన్. ఎంత అద్భుతమైన విషయం అది అండి. అంటే స్వార్థకి ఈ రోజు పబ్లిక్ మీటింగ్లలో, ప్లేసులలో ఎక్కడ పడితే అక్కడ కాన్కలు పట్టే వాళ్ళకి ఈ లేఖనాలు నిజంగా అర్థం కావు. కొన్ని సందర్భాల్లో పౌలు ఫిలిప్పి సంఘస్థుల నుండి సహాయం పొందుకున్నాడు. ఫిలిప్పి 4:14-16 చెప్తున్నాడు. ఇన్నాళ్లకు నా గురించి యోచన చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే చూడండి, అయినను నా శ్రమలలో మీరు పాల్పంచుకున్నది మంచి పని. ఫిలిప్పిలారా, సువార్తను ఆరంభించిన దినం మొదలుకొని ఇప్పటి వరకు మాసిక నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. అంటే ఇచ్చే విషయంలో పౌలు వారికి ఇచ్చాడు, పుచ్చుకోవడం కూడా వాళ్ళ దగ్గర పుచ్చుకున్నాడు. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరత తీర్చడానికి సహాయం చేసిరి. చూడండి, చేసితిరి. కాబట్టి సంఘం యొక్క ధనము ప్రాథమికంగా పేదలు మరి అక్కర్లో ఉన్న వారి కొరకు చాలిన లేఖనం, హెచ్చరికలు మరి ఉదాహరణలతో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడు క్రైస్తవ పని వారు కూడా మరి మిషన్ నిమిత్తం వాడబడమని మనం చూసి ఉన్నాం. చూడండి, మిషన్స్ అనేది ఏంటి? మిషన్ వర్క్ అనేది, మిషనరీ వర్క్ అనేది సంచారం చేస్తూ సువార్త ప్రకటించే వారికి సంబంధించిన మా అంశం అది. సరే, మీరందరూ కంగారు పడొద్దు. మళ్ళీ ద్రవ్యంలోని అత్యధిక భాగం భవన నిర్మాణములు, కార్యనిర్వహణ మరియు కార్యక్రమాల కొరకును, కొంత భాగం క్రైస్తవ పనివారు మరి సువార్త పరిచయ నిమిత్తం ఖర్చు చేయబడుచున్నట్లు అవుపించున్నది. కానీ పేదలు మరి అక్కర్లో ఉన్నవారు సంఘముల యొక్క ప్రధాన స్థాన జాబితాలో ఉండవలసిన వారై ఉండగా మరి సంఘముల చేత బహుగా ఉపేక్షించబడుచున్నారు. మనం ఇచ్చు విధానం మరి సంఘధనమును లేఖనముల నియమాల ప్రకారం, లేఖనముల యొక్క ప్రమాణాల ప్రకారం వాడుకొని తీరుని చక్కదిద్దుకుందామండి. మీరు ఏమన్నా చేయండి, కానీ లేఖనాల ప్రకారంగా మీరు వాడుకోగలిగితే అది ఎంతో సంతోషం కలిగించే విషయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. సీరియస్ గా చెప్పాలి అంటే ఇంకా మీకు రేపు పిలుపు పరిచర్య ప్రారంభించబడుతుంది కదా, అందులో మరలా మీకు విషయాలు వస్తాయండి. సంఘం చేత పోషించబడే అర్హతలో ఎవరు ఉన్నారు అనే విషయాలు మరలా వస్తాయి. కంగారు పడకండి. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అప్పటి వరకు ఓపిక బట్టి. నెంబర్ 1, నిరంతరము మీరు అపోస్తులాగా పరిచర్య చేసినట్లయితే, సంఘాలను స్థాపిస్తూ సంఘాలకు పునాది వేసి సత్యమైన బోధలో యేసు ప్రభువును వెంబడించే శిష్యులుగా చేసేటువంటి ఆ వరము, ఆ బాధ్యత మీకు అప్పగించబడినట్లయితే, ఊరూరా తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఒక గ్రామాన్ని ఎన్నుకొని సంవత్సరం అంతా కష్టపడటము, ఆ ఊర్లో సువార్త చెప్పి
అనేక మంది యేసు ప్రభుని నమ్మేలా చేయడానికి మీరు అహర్నిశలు ఒకవేళ శ్రమ పడితే, అంటే నేను మళ్ళీ సుడిగారి పర్యటన గురించి మాట్లాడట్లేదు. నెలకు ఒకసారి మైక్ వేసుకొని బూర పెట్టుకొని ఒక రౌండ్ వేస్తే అది సువార్త కాదండి. అది బైబిల్ అలాంటి సువార్త బైబిల్ ఎక్కడ కూడా ప్రోత్సహించబడలేదు. అలా చాలా మంది చేస్తున్నారు. వెళ్తారు, చెప్పేసి వస్తారు. ఇంకా అందులో ఎందరు నమ్ముతున్నారు, ఎవరు నమ్ముతున్నారో, ఎవరు నమ్మట్లేదు, ఫాలో అప్ వర్క్ ఉండదు. అక్కడ స్థానిక సంఘాలను స్థాపించడం, అప్పగించడం అనే కార్యాలు ఏమి ఉండవు అక్కడ. జస్ట్ వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తారు. అది ఆ సువార్త కాదు. ఇక్కడ బైబిల్‌లో అపోస్తులు అలాంటి సువార్త చేయలేదు. పౌలు ఒక సంవత్సరంన్నర, సంవత్సరం 3 సంవత్సరాలు, ఎఫెసులో 3 సంవత్సరాలు, కొరింథీలో సంవత్సరం, అకయలో ఇంత ఈ కాలం ఇక్కడే అంత్యోకలో ఒక సంవత్సరం, ఇలాగా ఒక్కొక్క సంవత్సరం 2 సంవత్సరాలు అహర్నిశలు శ్రమ పడ్డారు అక్కడ. కాబట్టి సంఘం చేత పోషించబడే సంపూర్ణమైనటువంటి అర్హత అపోస్తులకు మరియు సువార్తికులకు మొదటి స్థానం ఇవ్వబడింది. ఎందుకంటే వారి స్థానికంగా ఉండి పని చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి. పౌలు ఒక్కడే అలాంటి అవకాశాన్ని వినియోగించుకోకుండా సంఘాలను బట్టి పరిస్థితులను బట్టి ఆయన నడుచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు పౌలుకి అవసరం తెచ్చింది అని అంటే, మిగతా అపోస్తులందరూ యూదులకు మాత్రమే అపోస్తులు అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే యూదులకే ఎక్కువగా వాళ్ళు అపోస్తులత్వం చేశారు. పౌలు ఒక్కడే అన్యజనులకు అపోస్తులు అనే విషయం మర్చిపోకూడదు. ఈ తేడాను గమనించండి. యూదుల మధ్యలో కాబట్టి యూదుల దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళకి సమస్య లేదు. కానీ పౌలు అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి, యూదా మతం నుండి వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి, అన్యజనులు ఎవరైనా సువార్తకు ఆటంకంగా ఉండకూడదని సహించాడని చెప్తున్నాడు. మరి ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. మూడో స్థానంలో ఉన్నది ఎవరంటే, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే పెద్దలు మాత్రమే సంఘం చేత పోషించబడాలి. అంటే పెద్దల్లో 2 రకాలు ఉంటారండి. వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడని పెద్దలు ఉంటారు. అంటే బోధించే సామర్థ్యం ఉంటది కానీ, కొంతమంది పెద్దలేమో వాక్యమందు ఉపదేశమందు 24 గంటలు ప్రయాసపడే వాళ్ళు, అంటే రోజుకు మినిమం గంటలు ప్రయాసపడే పెద్దలు ఉంటారు. అట్టి పెద్దలకు మాత్రమే 2 అంతల జీతం ఇవ్వన్నాడు పౌలు. అయితే సంఘం అంతట్లో కూడా పోషించబడే అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రవక్తలు మాత్రమే. ఎందుకంటే ప్రవక్తలకు ఎప్పుడో నెలకోసారో, 6 నెలలకో, 2 నెలలకో ప్రవచన వాక్యం వస్తది కాబట్టి, అలాంటి వాళ్ళు ఫుల్ టైమ్ మినిస్టర్స్‌గా ఉండలేరు. వాళ్ళు కంపల్సరీ వారి జీవిత విధానం పనిచేసుకోవాలి. అయితే ప్రవక్తలకు పోషించమని పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని ఒక్క వచన భాగం ఉండదు. యెషయా నుండి మలాకి వరకు పాత నిబంధన ప్రత్యేకమైన ప్రవక్తలందరూ కూడా పనిచేసుకున్న వాళ్ళే అండి. ఏ ప్రవక్త పని చేయలేదని మీరు ఎక్కడ కూడా నిరూపించలేరు బైబిల్ అంతట్లో. యెషయా నుండి మలాకి వరకు ప్రతి ప్రవక్త వాళ్ళు గొర్రెలు కాసుకోవడమో, వ్యవసాయం చేసుకోవడమో చేసుకున్నారు. వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్కు వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకెళ్ళి ప్రకటించారు. మిగతా దినాలన్నీ వాళ్ళు పని చేసుకున్నారు. దేవుని వాక్కు 24 గంటలు ప్రతిరోజు, ప్రతి వారం రాలేదండి వాళ్ళకి. వచ్చిందంటారా? హలో, రాలేదన్నా, రాలేదు. సో అలాగే కొత్త నిబంధన సాధారణ ప్రవక్తల గురించి మనం నేర్చుకున్నాం కదా. సాధారణ ప్రవక్తలు కూడా ప్రవచనం ఎప్పుడో ఒక సందర్భాన్ని బట్టి వస్తుంది కానీ రెగ్యులర్ ఉండదు. కాబట్టి సంఘము చేత పోషించబడే అర్హత ప్రవక్తకు లేదు. కానీ ఈరోజు దౌర్భాగ్యకరమైన విషయం, దొంగ ప్రవక్తలు అందరూ, అంటే బెల్లంపల్లి, రాజమాన ఇలాంటి కొంతమంది ప్రవక్తలు పుట్టి వాళ్ళ సంఘాలను సర్వనాశనం పట్టించారని అందరికీ తెలుసు. రెండోది, కాపర్లలో ఏంటంటే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడకుండా, మనం బహుళత్వ నాయకత్వం చూసినాం కదండి. బహుళత్వ నాయకత్వంలో ఒక స్థానిక సంఘానికి 2 లేదా 3 కాపర్లు ఉన్నప్పుడు, అందులో కొంతమంది కాపర్లు ఎలా ఉంటారంటే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే కాపర్లు ఉంటారు. మరికొంతమంది కాపర్లు అంత ప్రయాసపడరు. అలాంటి కాపర్లకు పోషణ అవసరం లేదు గాని, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడే కాపర్లను మాత్రము 2 అంతల జీతం ఇవ్వని పౌలే చెప్పాడు. మీ అందరూ తెలుసు. ఇది కూడాము ఎఫెసీ రాసిన, అంటే అపోస్తలుల కార్యం 20:17 వచనంలో ఎఫెసీ సంఘం గురించి మనం ధ్యానించినాం ఆల్రెడీ కదా. ఎఫెసీ సంఘ పెద్దలు తన యొద్దకు వచ్చినప్పుడు 34, 35 వచనాలలో సంఘ పెద్దలు పుచ్చుకొనుట కంటే ఇచ్చే స్థాయిలో ఉండాలి. మీరు కూడా బలహీనలను సంరక్షించాలి కాబట్టి కాపర్లను పనిచేసుకోమని చెప్పాడు. ఇంకెవ్వరిని పనిచేసుకోమని చెప్పలేదు కానీ ఆయన కాపర్లను పనిచేసుకోమని చెప్పిన సందర్భం కూడా మాకు చూడడం జరిగింది. అవునండి, అవునా కదా. ఒక స్థానిక సంఘ పెద్దలు ఎవరైతే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడరో వాళ్ళందరూ కొంత పని చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. కాబట్టి కంగారు పడకండి. నిజంగా మీరు అర్హులైతే పోషించబడండి, తప్పేం లేదు. మీరు సంఘం కొరకు ఉపదేశమందు వాక్యమందు ప్రయాసపడి సత్యాన్ని వెలికితేసి ఉన్నట్టుగా బోధిస్తున్నారు అంటే నిజంగానే మీరు అర్హులు, అందులో డౌట్ లేదు. ఏదో వారానికి ఒక 2 గంటలో ఏదో తూతూ మంత్రంగా ప్రసంగం చేసి, లేకపోతే మిడిల్ ఆఫ్ ద వీక్ లో ఏదో ప్రార్థన జరిపించేసి, ఏదో
బర్త్‌డేలు నేను అదే చెప్పాను చాలా సార్లు. బర్త్‌డేలో, మ్యారేజ్ ఇది కాదు కదా పరిచర్య, అది కాదు ప్రయాసపడడం అంటే అని చెప్పాను గూడా. ఒకవేళ మీ పరిచర్యలు అవే ప్రయాసపడాలైతే దాని ప్రయాస అన్నారు. అది వాక్యానుసారమైన ప్రయాస గాదు. మీరు సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రయాస. బైబిల్ ప్రకారం ప్రయాస అంటే ఒకటే, వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడడమే పెద్దల యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. ఆల్రెడీ మీకు పెద్దల అర్హతలు గూడా చూసాం గదండీ! ఆ! సంఘాన్ని కాపాడుట, సంరక్షించుట, బోధించుట, తర్ఫీదు చేయుట, సంఘధనాన్ని ఇవన్నీ ఉన్నాయి గదా బాధ్యతలు. ఇన్ని బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ, అహర్నిశలు మీరు సంఘం కోసం ప్రయాసపడినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి 50 మందిలో గాని, ఈ క్లాస్‌లో ఉన్న గ్రూప్‌లో ఉన్న 50 మంది అందరూ గూడా సంఘం చేత పోషించబడడానికి అర్హులే. మీకంత పని లేనకపోతే, మీకు నిజంగా 24 గంటలు, రోజుకొక 5, 6 గంటలు చేసే పని లేకపోతే, మీరు 5, 6 గంటలు కనీసం వారానికి 2, 3 రోజులైనా ఏదైనా పని చేసుకోవడం ఉత్తమము. తొందరపడి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. పిలుపు మరి పరిచర్య సంపూర్తి అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తది. ఇప్పటికండి జాకబ్ నాతో ఫోన్ చేసి, "అన్న నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. నా కుటుంబ పోషణ కోసం నేను ఖచ్చితంగా పని చేయాలంటే" నేను అప్రిషియేట్ చేశాను. మీలో చాలా మంది పని చేయాలని ఆశపడుతున్నారు. నాకు కేఫా పని చేసుకొని పరిచర్య చేస్తున్నందుకు నేను రియల్‌గా హ్యాపీగా ఉన్నాను. అలాగే ప్రతాప్ గారు పని చేయాలనుకుంటే పాపం ఎవరో "నువ్వు అభిషిక్తుని పని చేయకూడదని" చెప్పేసి ఆ పని చేయకుండా చేశారు. "అన్నా నేను 80,000 కట్టి ఇలా మోసపోయాను" అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో! ఎందుకండి ఇలా దుర్బోధ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా మీరు భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు నిజంగా నాతో ఫస్ట్ టైమ్ మీరు నాతో మాట్లాడినప్పుడు, బ్రదర్ నేను ప్లంబర్ పని చేసుకుంటూ పరిచర్య చేస్తున్నానప్పుడు నేను చాలా ఉప్పొంగిపోయాను. అందుకే నేను ఆ ధైర్యంతోనే మీలో చాలా మంది నేను ఈ సబ్జెక్ట్ రాకముందే మీతో చాలా మందితో మాట్లాడాను వ్యక్తిగతంగా. సో, ఆ ధైర్యంతోనే నేను లేఖనాలను కళ్ళ ముందు పెట్టాను. మీరు ఒకవేళ పని చేయకపోయినా లేఖనాలు మీకు చెప్పి తీరాల్సిందే ఈ బోధన. అవునా అండి? చేసి తీరాల్సిందేనా? లేకపోతే కవర్ చేయాల్సి వస్తుండేనా? కవర్ చేయాలా నేను? చెప్పాల్సిందే. హ్మ్. సో, కాబట్టి సరే ఇప్పుడు 55 సంవత్సరాలు దాటిపోయినోళ్ళు ఇప్పుడెళ్లి మీరు పని చేసుకోమని చెప్పేంత మూర్ఖత్వంలో నేను లేను. హ్మ్. యవ్వనస్తులు అవకాశం ఉన్నోళ్ళు పని చేసుకోమని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే అది నా బాధ్యత. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను మీకు కూడా చెప్తున్నాను. ఇప్పటికి మాకు ఆ ఇంట్లో 7 మందికి భోజనం పెట్టి నేను నెలకు 25,000 ఎర్న్ చేసుకుంటున్నాం. ఏదో రకంగా తెచ్చుకుంటున్నాం. ఏ రోజు మేము సంఘం మీద ఆధారపడలేదని ధైర్యంగా చెప్పాను. 20 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉన్నాను. ఒక్కరోజు కూడా కానుక పెట్టబట్టలేదు. లక్షం భాగాల గురించి బోధించలేదు. డబ్బుల గురించి ఒక్క ప్రసంగం చేయలేదు. రికార్డ్స్ అన్నీ పంపిస్తానండి. చర్చిలో చేసిన ప్రసంగాలు కావాలంటే మొత్తం పంపిస్తాను. ఎక్కడ కూడా కానుకల గురించి ఒక్క ప్రసంగం చేయలేదు. స్టిల్ నేను పోషించబడుతున్నాను. స్టిల్ ప్రతి అవసరత నాకు తీర్చబడుతుంది. ఏ రోజు నాకు దేవుడు ఏ కొదువ చేయలేదు. ఏ లోటు చేయలేదు. విశ్వాసంతో బ్రతుకుతున్నాం. 2 పనులండి. అయితే మీరు విశ్వాసంతో బ్రతకండి లేదా పని చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేసి తప్పు కాదు. పని చేయడం పాపం కాదు. కాపర్లు పని చేయడం పాపం కాదు. బైబిల్ ఎక్కడ కూడా పాపం అని చెప్పలేదు. ఇంకా మీకు చెప్పాలంటే మొదటి తెస్సలోనికైకి రండి ఒకసారి. పౌలైతే పని చేయనోడు ఒక్క పూట భోజనం కూడా చేయకూడదని ఆజ్ఞాపించాడు తనతో ఉన్న వారిలో. ఏదో ఒక పని చేయాలి. పనివాడే జీతానికి పాత్రుడు అని చెప్తాడు. ఇక్కడ 2 సందర్భాలు చూడండి. ఎవరు జీతానికి పాత్రుడండి? పనివాడన్నాడా? పని చేయలోనన్నాడా? పనివాడే జీతానికి పాత్రుడు. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో చెప్పిన, మొదటి తిమోతి 5:17లో చెప్పిన పనివాడు జీతను పాత్రుడు. పనివాడని ఎవరినంటారండి? పనివాడంటే అర్థమేంటి? పని చేసేవాడే. వారానికి అప్పుడప్పుడు చేసేవాళ్ళా? రెగ్యులర్‌గా పని చేసేవాళ్ళా? రెగ్యులర్. రెగ్యులర్ పని. మరి కనీసం ఆ నీతినన్నా మనం రెగ్యులర్‌గా పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? అప్పుడప్పుడు పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? అట్లా అన్న పరిచర్య ఉన్నప్పుడు పరిచర్యకి వెళ్ళచ్చు, ఒక టైం పని చేసుకోవచ్చు. 100% మీకు అవకాశం ఉన్నప్పుడు గొప్ప మాదిరికరమైన జీవితాలు జీవిస్తారు. యేసు ప్రభు ఎదుట మీరు ఊహించనటువంటి బహుమానం అంటే మీకు మహిమ దొరుకుతుంది. ఎందుకంటే అది అవసరం. ఇప్పుడు ఎందుకంటే మీరు తప్పుదోవలు అంటే కొంతమంది విధానంలో మనం పరిచర్యకు వచ్చిన వాళ్ళం ఉన్నాం ఎక్కువ మంది ఇక్కడ. అవునా? కనీసం బేసిక్ బైబిల్ నాలెడ్జ్ లేకుండానే వచ్చిన వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు. నిజమా కాదా చెప్పండి? అన్నా మరి నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు కదా. ఆయన వెంబడించడం గురించి చెప్పిన సందర్భం. క్రీస్తుని వెంబడించడానికి వెళ్ళి ఒక్కసారి వెంబడిస్తానని వెనుక తట్టుకు తీసిన అలాంటి వాళ్ళు నాకు సంతోషం ఉండదని చెప్పి. సో పని చేసినప్పుడు ప్రభుని వెంబడించలేమా? పని చేసుకుంటూ ప్రభుని వెంబడించొచ్చు కదా? పరిచర్య గురించి మాట్లాడా? సేవ గురించి మాట్లాడా? నాగటిపై అంటే దున్నువాడు కదండి. అంటే దాని సాదృశ్యం పరిచర్య చేసేవాడు కదా.
మీ ఇంటర్ప్రిటేషన్ మీరు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకనంటే నిజంగా అదే చెప్పాడు యేసు ప్రభు. నాగటి మీద చేయవాడు అంటే పని మీద దాన్ని వెంబడించడం గురించి మాట్లాడటం అంటే ఉదాహరణ దేనికి మాట్లాడే సందర్భము. ఇప్పుడు ఉదాహరణ అంటే ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు పిల్లిలాగా ఉంది అని అంటే పిల్లిని అంటే ఇప్పుడు నువ్వు దేన్ని తీసుకుంటావు అప్పుడు? ఉదాహరణ యొక్క అర్థం కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగండి? ఒక పోలిక చెప్తున్నప్పుడు ఆ పోలికను ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఆయన కళ్ళు ఆయన యొక్క స్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉంది అని పోలిక అది. ఆ పోలికలో ఇప్పుడు ఏం తీసుకోవాలో అర్థం చేసుకోవడానికి పోలిక చెప్పిండా? లేకపోతే ఇప్పుడు జల ప్రవాహాల దగ్గరికి చెప్పి ఇది ఇందులో యేసుప్రభు శబ్దం వస్తది వినండి అని చెవులు ఇరికించి వింటారా సముద్రాల దగ్గరికెళ్ళి? అరే! ఒక ఉదాహరణ ఏ సందర్భంలో చెప్పిండు, దేనికి చెప్పిండు అనేది అర్థం చేసుకోరా? వెంబడించడానికి వచ్చి ఒక్కసారి వెనుదిరిగితే ఆయనలో సంతోషం ఉండదని చెప్తున్నాడు. మీరు చూడండి ఆ లేఖనం. క్రీస్తుని వెంబడించడానికి వచ్చి ఎవరికి చెప్పాడు పోనీ? ఎవరు చెప్పాడు పోనీ? అదన్నా చెప్పండి క్లారిటీగా. హల్లెలూయా. ఎవరు చెప్పాడండి? శిష్యులను ఉద్దేశించి ఎన్నుకొని పిలిచిన శిష్యుల గురించి డైరెక్ట్ పిలిచాడు వాళ్ళని. మిమ్మల్ని ఏమైనా డైరెక్ట్ పిలిచాడా జాక్సన్? ఎవరైనా చెప్పండి. మీలో ఎవరినైనా దేవుడు మిమ్మల్ని డైరెక్ట్ పిలిచాడా? నా సేవ చేయమని మీలో ఎంతమందిని పిలిచాడు దేవుడు డైరెక్ట్ గా? అంటే ఈ దినాల్లో డైరెక్ట్ కాలింగ్ డైరెక్ట్ గా ఆయన ఉన్నాడా ఇప్పుడు? ఆత్మస్వరూపిగానే ఉన్నాడు కన్నా. ఖచ్చితంగా ఆయన శరీర రీతిగా లేడు కన్నా. ఇప్పుడు మంచిగా వస్తున్నారు, రండి కాబట్టి సేవ్ చేసుకుందాం. నేను కూడా రెడీగా ఉన్నాను. డైరెక్ట్ రాడు కానీ మరి ఇప్పుడు సరే డైరెక్ట్ ఇప్పుడు ఎవరిని పిలవడు కానీ ఏ పద్ధతిలో నాయకులు ఎన్నుకోమని నేర్చుకున్నారు కదా. మూడో లేఖనంలో మనం 1 తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల ప్రకారం, తీతు 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాల ప్రకారం ఇప్పుడు చెప్పండి. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, పిల్లలను స్వాధీనం అందించుకునే శక్తి గలవాడు, కుటుంబాన్ని ఏలువాడు, స్వస్థ బుద్ధి గలవాడు, సజ్జన ప్రియుడు, అతిథి ప్రియుడు, సంఘానికి వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వాడు, కొట్టువాడు కాకూడదు, తిట్టువాడు కాకూడదు, దుర్లాభం అపేక్షించకూడదు, వీటన్నిటితో పాటు బోధింప తగిన వాడై ఉండాలి. ఇట్టి వారినే పెద్దలుగా నియమించమని పౌలు తిమోతికి తీతుకు ఆజ్ఞాపించాడు. అందుకే తిమోతికి చెప్తా 5వ అధ్యాయం త్వరపడి ఎవరి మీద పెద్దగా నియమించొద్దు, హస్త నిక్షేపణ చేసి పెద్దలుగా నియమించొద్దు, ఇలాంటి అర్హతలు ఉన్న వారిని పెద్దలుగా నియమించండి అని చెప్పాడు. రండి ఇప్పుడు సరే డైరెక్ట్ పిలవడం నాకు కూడా తెలుసు. డైరెక్ట్ గా పిలవడం నాకు తెలిసి అడిగాను కానీ డైరెక్ట్ పిలవడు. కానీ వాక్యానుసారమైన అర్హతలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు చెప్పబడిన ఆ 16 గుణ లక్షణాలు ప్లస్ బోధింప సామర్థ్యము, లేఖన సామర్థ్యం, బోధించే సామర్థ్యం ఏంటిదంట? ఎదురాడు వారు మాట ఖండించాలి, హితబోధ విషయం జనులను హెచ్చరించాలి, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండాలి, ఉపదేశమును అనుసరించిన బోధను చేపట్టుకొని వాడై ఉండాలి. రండి ఇప్పుడు ఎవరున్నారో రండి. 1 తిమోతి 6వ అధ్యాయం 11 వచనం ప్రకారం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనాపేక్షను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. ఒకవేళ మీకు విశ్వాసం ఉంటే ఎందుకు కంగారు పడుతున్నారు? నిజంగా మీకు విశ్వాసం ఉంటే ఎందుకు ఆరాటపడుతున్నారు? విశ్వాసం అంటే దేవుడు పోషిస్తాడని నమ్మకంతో వెళ్ళిపోండి. ఎవరు అడగలేదు కదా మరి బైబిల్లో అపోస్తులు కానీ ఎవరు కానీ ఏ సేవకు డబ్బులు అడగలే కదా. దేవుడు మీరు మళ్ళీ విశ్వాసంతో దేవుడు నడిపిస్తే విశ్వాసంతో నడవండి. ఎందుకు నడవలేకపోతున్నారు? మీరు ఆవేశపడుతున్నారు నిజమే. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఏ విషయంలో ఆవేశపడుతున్నారా? దేవుడు ఇప్పుడు లేడు కదన్నా, శరీర రీతిగా లేడు కదన్నా, ముఖాముఖ లేడు కదన్నా అలా పిలవడానికి. నాకు కూడా తెలిసి అడిగాను. మరి లేఖనానుసారంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా మన లోపల? అంటే మీరు సడన్ గా చెప్తున్నప్పటికీ ఆ విషయాల్లో మరి మాకు అలాగే అనిపిస్తాను. మరి సడన్గా ఏం చెప్పలేదు. మీరు సడన్గా చెప్పారు అనుకుంటున్నారు కానీ నేను ఎక్కడి నుండి చెప్పుకుంటూ వచ్చినా మెల్లమెల్లగా ప్రతి సందర్భంలో వచ్చినవి. యోహాను అంటే నాయకత్వంలో కొంత వచ్చింది, సంఘం ఏకాభిప్రాయంతో పరిపాలనలో కొంత వచ్చింది, దానికి ముందు కొంత వచ్చింది, ఇలా కొంత వచ్చిందండి. సడన్గా ఏం చెప్పలేవు. 1 తిమోతి 5:17 మీకు ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. సడన్గా చెప్పలేదు. అవునా? ఎంతో చర్చించుకున్నాం. అపోస్తుల కార్యం 20:17 నుండి 34 వర్షాలు ఇంతకుముందు రాలేదా? సడన్గా ఎందుకు వచ్చింది? ఎఫెసు సంఘాల పెద్దలు పిలిపించాడు. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యం అనే మాటలు యేసుప్రభు ఎవరికి చెప్పాడంటే వీళ్ళందరూ ముక్త కంఠంతోనే కాపర్లకే చెప్పారు కదా. మరి ఆ రోజు అంగీకరించారు కదా, చెప్పారు కదా జవాబు. దయచేసి ఎక్కడైనా మిమ్మల్ని సడన్గా ఎక్కడ చెప్పాను చెప్పండి. సురేష్ అలా అనుకుంటున్నాడు పాపం, సడన్గా నేను చెప్పాను.
మరి నేను ఎక్కడ సడన్గా చెప్పండి ఒకేసారి నెత్తి మీద బరువు మొద్దు పెట్టినట్టు ఎక్కడ చెప్పాను? అందుకే కంగారు పడకండి, దానికి సమస్యలు పరిష్కారాలు ఉన్నాయి. నెక్స్ట్ పరిష్కారం ఏంటిదని అడగాలి. నిజంగా మీరు ఒప్పించబడితే, ఇప్పుడు హృదయంలో పొడబడితే, అన్నా మా పరిస్థితి ఏంటిదని అడగండి. అది దానికి జవాబు దొరుకుతుంది. ఆవేశపడితే జవాబు రాదు, తొందరపడితే జవాబు రాదు. అంటే మరి బోధించి మీరు 24 గంటలు లేకపోతే రోజుకు 5-6 గంటలు కష్టపడి పనిచేసి బోధించే సామర్థ్యం తెచ్చుకోండి, బోధించండి. లేదా అపోస్తులుగా ఉంటే అపోస్తులు పని చేయండి. సంపూర్ణమైన సువార్థికులు అయితే ఊరూరా తిరిగి మంచిగా సువార్త ప్రకటించి పూజించబడండి. దేవుడే పోషిస్తాడు. డబ్బులు అడగకుండా విశ్వాసంతో వెళ్ళండి. అన్నా మేము అంత పర్ఫెక్ట్ గా ఉన్నాం అని చెప్పట్లేదు అన్నా. కాకపోతే దాని ప్రాసెస్ మిమ్మల్ని లో అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు అలా మాట్లాడేసరికి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. నేను మీరు పర్ఫెక్ట్ ఉన్నారని నేను అనట్లేదు కదా. అసలు మీరు నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తే నీకు బోధించడానికి కూడా రాను కదా. మీకు ఎందుకు ఇదంతా అవసరము, ఇవన్నీ మీరు నేర్పించాలి. మీరు తప్పిపోయిన వారిని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. నొప్పి ఉంటుందని నేను ముందే చెప్పాను. ఎక్కడన్నా మీకు ఏ నొప్పి ఉండదని చెప్పానా? ఆరంభం మొదటి క్లాస్లో చెప్పాను, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందని చెప్పాను. నాకవు చెప్తూనే ఉన్నాను, మీ అందరికి చెప్తూనే ఉన్నాను, చాలా పెయిన్ఫుల్ గా ఉంటది, చాలా ఓర్చుకోవాలి, నన్ను 1 సంవత్సరం భరించాల్సి ఉంటుందని కూడా చెప్పాను. ఎందుకంటే బోధ సత్యం నొప్పిస్తుందని చెప్పాను. ఎక్కడ మిమ్మల్ని భ్రమపరచానని మీకు అసలు ఇబ్బందే కలగదు, ఇక్కడ మిమ్మల్ని నొప్పించే విషయాలు ఉండేయని ఎక్కడని చెప్పినప్పుడు నేను మీ రికార్డులను వినండి, ఎన్నిసార్లు చెప్పాను మీకు అర్థమవుతుంది. సో మీరు పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, నేను పర్ఫెక్ట్ అని కూడా చెప్పట్లేదు. మీకు లక్షణాల గురించి చెప్పిన సందర్భంలో కూడా క్లియర్‌గా చెప్పాను. అలాంటి లక్షణాలు ఎదగాలనే ఆశ, అలాంటి దృక్పథం, సిద్ధంగా జీవించాలనే తాపత్రయము, పొరపాటు చేసినా కూడా పశ్చాత్తాపడే మనసున్న వాళ్ళు అర్హులని కూడా చెప్పాను. ఇక్కడ అంతేగాని సత్యం ఖచ్చితంగా నొప్పిస్తుందన్నా. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తొందరపడకండి అనే చెప్తున్నాను నేను. మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మీరేం ముసలోళ్ళు అయిపోలేదు, మాట్లాడే వాళ్ళు యవనస్తులే మీరు ఇంకా. తెల్లగడ్డలు తెల్ల మీసాలు వచ్చి మీ శరీరం అంతా కృషించిపోయి అంటే మళ్ళా ఏదో చేసుకోలేనంత దుస్థితులు ఎవరు లేరు. ఒకవేళ అలాంటి దుస్థితిలో ఉంటే 55, 60లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము కన్సిడర్ చేస్తాం. అందరూ యవనస్తుల గురించి ఎందుకు కన్సిడర్ చేయాలి ఇప్పుడు? అలాగనే చెప్పండి, మా కాలు రెక్కలు పడిపోయినాయి అన్న, మేము ఎట్లా ఇప్పుడు కష్టపడి పని చేయలేము, మా కాలు చేతులు లేవని చెప్పండి ఎవరన్నా. ఏదన్నట్టు చెప్పాలి కదా. మందను కాయవాడు మంద పాలు తాగాలని ఉంది కదన్నా. ఇప్పుడు మంద ఉన్నప్పుడు మళ్ళా వేరే పని ఎందుకు? మంద లేనోళ్ళు పని చేసుకోవాలి, మంద కోసం ప్రయాసపడాలి, అప్పుడు మంద మీద శ్రద్ధ పెట్టాలి. అది మేము నేర్చుకున్నది ఇప్పటిదాకా కూడా. మంద లేనప్పుడు నేను టీచర్ గా చేశానన్నా. నేను స్కూల్లో టీచర్ గా చెప్పండి. పాస్టర్ తిమోతి గారు ఇప్పుడు ఏమంటారు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మన మంద ఉన్నప్పుడు వాళ్ళని క్రీస్తు కొరకు సంపూర్ణ సిద్ధులుగా తయారు చేయటమే మన బాధ్యత ఒక కాపరిగా. వాళ్ళ కొరకు ప్రయాసపడాలి. మీరు నమ్మిన సిద్ధాంతం బైబిల్ ఎక్కడుందో చెప్తే నేను తప్పులు లెంపలేసుకొని చెంపలేసుకొని తప్పు ఒప్పుకుంటాను. మీరు క్లాస్ విన్నారా? నేను ఇక్కడ క్లాస్ విన్నారా? మొదటి రోజు నుంచి మీరు క్లాస్ విన్నారా? మొదటి రోజు నుంచి ఇంటనే ఉన్నాను. మరి వింటున్నప్పుడు మీరు అర్థం చేసుకోలేదనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక మాట, మీరు నిజంగా అర్థం చేసుకోలేదండి. మొదటి నుంచి వింటున్నారు కానీ అర్థం చేసుకోవాలి. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకున్న దాన్ని సత్క్రియలు చేయాలి అనేది దాని మీద ఒక లాస్ట్ దాకా ఒక క్లారిటీ వచ్చిందన్న. ఏంటంటే దాన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే దాని వల్ల మీకు ఇబ్బంది లేదు కాబట్టి. ఇప్పుడు మీరు అది కూడా ఇబ్బంది ఉంది. దాని మీద ఒక ప్రశ్న వచ్చిందన్న నాకు. ప్రతి రిలీజియన్ లో సత్క్రియ చేయాలి అనేది ప్రతి రిలీజియన్ లో ఉంది. ఇస్లాం లో 5 పిల్లర్స్ లో ఒక ప్రత్యేకమైనది సత్క్రియ. ఈవెన్ బౌద్ధిజం లో సంఘం శరణం గచ్చామి అని వాళ్ళు కంప్లీట్ గా అంటే పాయింట్ చెప్పండి బ్రదర్. ఇప్పుడు బుద్ధిజం ఏముందో నాకు తెలుసు, ఇస్లాం ఏముందో తెలుసు. మీ పాయింట్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. మీరు సత్క్రియలే పేదవాళ్ళ కొరకే చేయాలి ఇదంతా కేవలం అనేది ఉన్నప్పుడు లాస్ట్ కి ఒక క్లారిటీ వచ్చింది. సత్క్రియల కొరకే కాదు, ఫస్ట్ దేవునిలో మనం నిలబడాలనేది లాస్ట్ ఒక మాట అన్నారు. అది ఆన్సర్ వచ్చేసింది అన్న అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మరి కాపరి పని చేయాలి, ఎందుకంటే నేను చేస్తూనే ఉన్నాను టీచర్ గా. కాకపోతే మంద పెరిగినప్పుడు అంటే సంఘం పెరిగినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలడు? ఇటు పని, అటు సేవ, అంటే మందను చూసుకోవడం, వారి యోగక్షేమాలు, వాళ్ళ గురించి మీరు మళ్ళీ అక్కడికి రాకండి. ఇప్పుడు సరే, ఇప్పుడు సతీష్ కుమార్ కు 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేసినా రైట్ అవుతుందా?
మీ దగ్గర ఒక 50 మంది, 100 మంది విశ్వాసులు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా రైట్ అవుతదా? లేకపోతే ఏంటి అసలు? బైబిల్‌లో ఎక్కడన్నా పౌలు ఎక్కడన్నా చెప్పాడా? మీ దగ్గర ఎక్కువ మంది జనాలుంటే పని చేయకూడదని ఎక్కడన్నా చెప్పాడా? విశ్వాసులు ఎక్కువుంటే పని చేయకూడదు. విశ్వాసులు ఎక్కువుంటే అంటే ఎందుకు మనం అంటే ఎవరు తీసుకొచ్చారు ఆలోచన? నంబర్ 1. నంబర్ 2 నేనిప్పుడు అడిగిన ప్రశ్న మీరెవరు జవాబు చెప్పలేదు. మీలో ఎంతమంది వాక్యానుసారంగా ప్రజల్ని నడిపిస్తున్నారు? నాకది కావాలా. యేసు ప్రభు చెప్పినట్టు, అపోస్తలులు చెప్పినట్టు సరైన ఫౌండేషన్. ఇంతమంది మీరు సంఘాలలో ఉన్నవారిని శిష్యులుగా తయారు చేయడానికి ప్రయాసపడుతున్నారు. యేసు ప్రభు ఏదైతే బోధించాడో ఆ బోధన ఎంతమంది బోధిస్తున్నారో అని అడుగుతున్నాను. జవాబు చెప్పండి. మీరు ఇప్పుడు పని చేయడం, పని చేయకపోవడం సెకండరీ విషయం. అదే బోధన అట్లాగే చేస్తున్నాం. సువార్త చేస్తూ వచ్చిన వారిని ఈ శిష్యరికం కొరకు ఉండాలని. బ్రదర్ మీరు మళ్ళీ బ్రదర్ నిజంగా గా నాకు తెలుసు ఎవరు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది మేము అంత అజ్ఞానంలో లేము. ఏం తెలియలేని వాళ్ళుగా మేము లేము. ఇప్పుడు మాకు కావాల్సినటువంటి దైవికమైన జ్ఞానాన్ని అనుగ్రహింపజేశాడు. మేము భూ సంబంధమైన విషయాలను వివేచించగలుగుతాం. ప్రకృతి సంబంధమైన విషయాలను వివేచించే స్థాయిలో మనల్ని పెట్టాడు. ఆత్మ సంబంధమైన విషయాలను కూడా వివేచించే స్థాయిలో పెట్టాడు. తిమోతి గారు, ఇప్పుడు ఒక జినాన్‌గా అడుగుతున్నాను. మీరు మొదటి నుంచి ఈ క్లాసులు విన్నారు కదా! బోధ మీకు ఇక్కడికి రాకముందు ఎంత తెలుసు? ఎంత బోధించారు మీరు సంఘములో? సేమ్ బోధ ఎంత టీచ్ చేశారు? చేసామన్నా. అది చేస్తూనే ఉన్నాం. అదే చేస్తున్నాం. చాలా సార్లు ఇదే డిస్కస్ చేసుకున్నాం మా సేవకుల అంటే మాకు తెలిసిన వాళ్ళ మధ్యలో. కాకపోతే ఇది ఇంకా చాలా క్లారిటీగా ఉన్నది. అట్లా. నా తిమోతి పాస్టర్ గారు చెప్పినట్టుగా మేము కూడా అంటే స్టార్టింగ్ లో నుండి కూడా ఇవన్నీ చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం. కాకపోతే ఒక సీక్వెన్స్ తెలియకనే కొంచెం తడబడ్డాం. దేవుని కృపను బట్టి మీ ద్వారా సీక్వెన్స్ తెలుసుకుంటున్నాం అన్న. అది. సో మీకు అది తెలుసు నాకు. మీరు సత్యం పట్ల ఆసక్తి గల ప్రజలనే మీతో నేను ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువగా అరమరక లేకుండా మాట్లాడుతున్నాను. రాత్రులు మీతో టైం స్పెండ్ చేయడానికి కూడా కారణం అదే. నా హెల్త్ సహకరించకపోయినా రాత్రి 12, 1 వరకు కూడా మీతో టైం స్పెండ్ చేయడానికి గల బలమైన కారణం అది మీకు తెలుసు. ఇక్కడ కంగారు పడొద్దని అదే చెప్తున్నాను. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయట్లేదు. ఆవేశపడినందుకు నేను ఆ ప్రశ్న అడగాల్సొచ్చింది. మీరు ఇంత విన్న తర్వాత కూడా మరెట్లా కాపరి పరిస్థితి ఏంటి అని ఒక్కటేసారి మీరు ఒక దునికినట్టుగా ఒక ఉద్రేకంతో అడిగారు కాబట్టి నేను ఈ లైన్‌లోకి రావాల్సొచ్చింది. నాకు లేకపోతే అవసరం లేదు నిజంగా. అరే! విన్నాం నిజమన్నా. మేము మార్చుకుంటాము అని ఒక్కరు కూడా అంటే మేము మార్చుకుంటామన్నా నిజమే బైబిల్ అలాగే సెలవిస్తుంది. మేము మార్చుకుంటాం అనే మాట ఎవరు చెప్పలే. మేము గొడవపడినప్పుడు మీరు ఉద్రేకం చెందుతున్నారు. ఎందుకు ఉద్రేకం చెందుతున్నారు? మీరు పాస్టర్ పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇలా పరిచర్య చేయాలా? పని చేయాలా? అంటే వెంటనే ఎందుకు ఆవేశం వచ్చిందనేది నాకిక్కడ ప్రశ్న. మీరు నిజంగా ఇంత విన్న తర్వాత చూడండి మొదటి లెసన్ నుండి 5వ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు. రేపు 6వ లెసన్ ప్రారంభించుకుంటాం. పిలుపు మరి పరిచర్య. అక్కడికొచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు తేలుతాయి మనకు. సో, మనం తొందరపడొద్దు అనేదే. నేను ముందే చెప్పిన. ఇంట్రడక్షన్ క్లాస్‌లో ఎవ్వరు ఉద్రేకం చెందొద్దు. ఉద్రేకం అనేది చాలా ప్రమాదకరమైన విషయము. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఇంటికెళ్ళి కూర్చొని మళ్ళా లేఖనాలు అలాగే ఉన్నాయా లేవా? ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నా. నేను ఈ సందర్భంలో చెప్పినా కూడా మందను కాసి మంద పాలు త్రాగని వాడెవడనేది అది మీరు కాపర్‌లకు ఎందుకు అప్లై చేసుకుంటారనే ప్రశ్న నేనది వివరంగా చెప్పిన. నాకు న్యాయం చేయండి అని కూడా అడిగినా నేను. అయినా మరి పౌలు మాట్లాడుతుంది ద్రాక్ష తోట కాపుల గురించా? ఆ తర్వాత పైన మాట్లాడుతుంది ఆర్మీ గురించి చెప్పాడు ఆ మాట అని. ఉదాహరణ ఎందుకు తీసుకున్నాడు అనే మాట చెప్పమంటే మీరు చెప్పట్లేదు. మందగాసి మందపాలు త్రాగని వాడు ఎవడు అనేది కేవలం అది కాపర్లకే అప్లై చేయడానికి పౌలు వాడాడని మీరు ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారు. ఏ ఇంటర్ప్రిటేషన్ అలా చేసిందో మీరు చెప్పండి. నిజమైన స్కాలర్లు ఎవరన్నా అలాగ మాట్లాడారా? ఆ సందర్భంలో అలా మాట్లాడారా? నేను అదే అడుగుతున్నాను. మీకు ఎందుకంత ఆవేశము నేనిప్పుడు అది మీరు మళ్ళీ దాన్నే పట్టుకున్నారు. నేను అంత వివరించినది. అధ్యాయం మొత్తం పౌలు అపోస్తలుల గురించి, సువార్తీయుల గురించి మాట్లాడు. సువార్తికుడు సువార్త వల్ల జీవించాలని ఆడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి చివరి వచనం వరకు నేను కూడా సువార్త ప్రకటిస్తూ దినం నా శరీరాన్ని అలగొట్టుకుంటూ ఎక్కడ ప్రకటించి భ్రష్టుని అయిపోదునేమని నా స్వహస్తంతో కష్టపడి పని చేసుకుంటున్న సందర్భంలో చెప్పాడు. దాన్ని కూడా చాలా మంది ఉపవాసాన్ని లింక్ చేసుకొని ఉపవాసం ఉండి మా శరీరాన్ని అలగొట్టుకుంటామని అలా అపార్థం చేసుకున్నారు. లేఖనాల యొక్క సందర్భం ఉండదా అండి? ఒక ప్యాసేజు లేఖనం అంతా మాట్లాడితే ఒక్క లైనే మీకు వేరే రకంగా పెట్టుకొని అర్థం చేసుకోవడానికి పౌలు ప్రోత్సహిస్తున్నాడు అంటారా? అధ్యాయం మొత్తం పక్కన పెట్టి ఆ ఒక్క లైన్, ఆ 3 ఉదాహరణలు ఆ ఒక్క లైన్ మీకు అప్లై చేసుకోవడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, ఎందుకు మరి ఒక్కసారి దాన్ని కాంటెక్స్ట్‌లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు?
దానివల్ల ఇప్పుడు అదే నేను అది అబ్బో ఇది లేకపోతే పోషించబడలేను, ఇప్పుడు నాకు ఒక్క ఆధారం పోతుందని అంత భయం ఎందుకండి? అంత ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు పాస్టర్‌లకి? నేనేం చెప్పలేదే దేవుడు సంఘం చేత పోషించబడకూడదని నేను చెప్పలేదు. ఏం చెప్పినా అర్హత ఉన్నవాళ్ళు పోషించబడాలి. వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడేవారు అర్హులని చెప్తున్నాను గదా! అర్హత వేరే దగ్గర రాయబడి ఉంది. వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడే ప్రతి కాపరి సంఘం చేత పోషించబడడానికి అర్హులే. అదుందో లేదో చెక్ చేసుకోవాల్సింది పోయి, మా గురించే మాట్లాడాడు. మేమెలా ఉన్నా, వారానికి 1 గంట పని చేసినా, 2 గంటలు పని చేసినా, ఏ పని చేసినా మేము ఈ ఒక్క వచనాన్ని బట్టి అర్హత వస్తదని ఎలా చెప్తారు చెప్పండి? అది అర్హతకు సంబంధించిన విషయంగా మాట్లాడుతున్నాడా? ఏం చేసిన అర్హత గురించి మాట్లాడుతున్నాడా? పాస్టర్‌ని కాబట్టి పని చేసినా, పని చేయకపోయినా మందగాసి మందపాలు త్రాగడం ఎవడు అనేది పాస్టర్‌ని కాబట్టి నాకు అర్హత వస్తుందని లేఖనం అక్కడ చెప్పట్లేదు గదా! పౌలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతివాడు జీతానికి పాత్రుడని నొక్కి చెప్పడానికి అర్హత ఎలా సాధిస్తారు? సేవ చేస్తున్నాను. కాబట్టి నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నా సొంత ల్యాండ్‌లు అమ్ముకొని ఇగో నేను అట్లా నేను ఆర్మీలో జీతం తీసుకున్నా, మిగతా అందరికంటే ఎక్కువ జీతం తీసుకున్నా నేను సేవకుడినే అవుతాను ఆర్మీలో చేస్తే. ఇంత చేసినా నేను సేవకుడినే. కాబట్టి నేను సొంత ఖర్చు పెట్టుకొని ఆర్మీలో చేరలేను. ఆర్మీ నాకు జీతం ఇచ్చినా, గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చినా నేను ఆర్మీలో సేవకునిగానే గుర్తించబడతాను. ఈజీ కాదది. దేశం కోసం ప్రాణాలు పెట్టడానికి చావుకు తెగించి వెళ్ళడం అంత సులువైన విషయం కాదు. ఎవడు అలా చేయడు అంటున్నాడు పౌలు. అలాగే ద్రాక్ష తోట కాస్తున్నప్పుడు ఆ కాసేవానికి కాస్త అధికారం ఉంటది తినడానికి అని. అలాగే మంద కాసేవాడు మందపాలు త్రాగడానికి అధికారం కలిగిన వాడు ఉంటాడు. అలాగే అపోస్తలత్వం సువార్త ప్రచురించేవారు ఆ సువార్త వలన జీవనం చేయవాలని ప్రభువే నియమించి ఉన్నాడని చెప్తున్నాడు. ఇన్ని వదిలేసి మంద పట్టుకొని మనం మంద మీదనే డిపెండ్ అవుతున్నాము. మా గురించి చెప్పాడని కాపర్లు అనుకోవడము ఎంతవరకు అది స్వార్థపూరితమైన అప్లికేషనా? వాక్యానుసారమైన అప్లికేషన్ అప్పుడు? అన్న మాట్లాడొచ్చా అన్న? జాన్ రవిని. రవి చెప్పు, మాట్లాడు. మరి ఒకసారి రికార్డ్ ఆఫ్ ఉందన్న? ఆన్‌లోనే ఉంది. సరే ప్రార్థన చేసుకున్న తర్వాత మాట్లాడుకుందామా? ఓకే అన్న, అదే లాస్ట్ మాట్లాడదాం. అన్న జాకోబాయ్ గారు ఈరోజు కొంచెం చిన్న పనిలో ఉన్నారు, జర్నీలో ఏదో ఉన్నట్టుంది. అవునా? ఓకే. ఓకే ఓకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి దయచేసి.